హరే కృష్ణ దండత్ ప్రణామ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. వినిపిస్తున్నాను కదా? హరి బోల్. ఎస్ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. సో మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్రేయర్స్ చేసుకొని తర్వాత మాట్లాడుకుందాం. సో ఇవాళ మనం 4th చాప్టర్ చదువుకుంటాం. దాని పేరు జ్ఞాన యోగం. అది స్టార్ట్ చేసే ముందు ప్రేయర్స్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కథా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే రూపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనం ఇవాళ 4th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. 4th చాప్టర్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఇన్ని రోజుల నుంచి గత 3 రోజులుగా మీరందరూ క్లాస్లో జాయిన్ అవుతూ భగవద్గీత తెలుసుకోవాలనే ఆ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. దాంతో నాకు కూడా కొంచెం మోటివేషన్ జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు మనం భగవద్గీతని కంటిన్యూషన్గా ఒకదానికొకటి లింక్ పెట్టుకొని చదువుతూ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలో ఇంకొక దశ మొదలవుతుంది. ఇవాళ ఏంటంటే జ్ఞాన యోగం ఇవాళ చెప్పుకుంటున్నాము. అయితే జ్ఞాన యోగం గురించి చెప్పుకునే ముందు మనం ఏం చేస్తామంటే కొంచెం నిన్న చెప్పుకొని అసలు ఏంటి అనే దాని గురించి కూడా చెప్పుకుందాము. అయితే శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అర్జునుడికి ధర్మంగా యుద్ధం చేయాలి అని చెప్పి ఇప్పటికే తెలియచెప్పాడు కదా. ఆ యుద్ధాన్ని ఎలా చేయాలి అంటే ఆత్మనిర్భరతోటి స్వార్థరహిత భావనతోటి చెయ్యాలి అని చెప్తున్నాడు. అందుకని ఆ భావన పొందేందుకు ఏంటంటే అర్జునుడికి జ్ఞానాన్ని అనేది ప్రసాదిస్తూ ఉన్నాడు అనమాట. నిన్న ఏం చెప్పాడు? కర్మయోగం చేయమన్నారు. కర్మయోగంతో చేయమని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇదే 4వ అధ్యాయంలో మనము నేర్చుకోబోతున్నాము. ఇంకా ఏంటంటే ఆ నేర్చుకోబోతున్నాము. ఇంకా ఈ విధంగా మీరందరూ శ్రద్ధ చూపిస్తూ ఇంకా తెలుసుకుంటూ మీరు చదువుకుంటూ కూడా నాకేమన్నా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే కూడా నేను సమాధానం చెప్పడానికి, మీరు భగవద్గీత యాక్చువల్గా మనం దాని లోతు అర్థం చేసుకొని చదవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో 3rd చాప్టర్లో మనం ఏం చదువుకున్నాం అనేది ఒక్కసారి చెప్పుకుందాము. ఏం చెప్పాడంటే అర్జునుడికి నువ్వు ఎలా పని చెయ్యాలి అంటే కర్మయోగం గురించి చెప్పారు కృష్ణ. తర్వాత ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అని చెప్పారు. తర్వాత ఎలాంటి విషయాలని త్యజించాలి అని చెప్పారు. తర్వాత స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉండాలి అని, నిష్కామ కర్మయోగం ఎలా చేయాలి అని, అంటే అది స్వార్థరహితంగా ఉంటుంది కాబట్టి అది చేయాలని. తర్వాత కర్మకాండ అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి,
యజ్ఞం అంటే ఏంటి అనే విషయాలన్నింటినీ మనం తెలుసుకున్నాము. తర్వాత ఇంకొకళ్ళకి ఆదర్శంగా ఎలా నిలబడాలి, నువ్వు ఆదర్శంగా ఉండి ఒక నాయకుడిగా ఉండు, మిగతా వాళ్ళందరూ నీ దారిలో నడుస్తూ ఉంటారు అని చెప్పి ఒక నాయకుడి యొక్క బాధ్యతల్ని గురించి కూడా మనము చెప్పుకున్నాం నిన్న. తర్వాత కర్తవ్యం తెలిసిన తర్వాత కూడా మనకి ఏంటంటే మనం ఇది చెయ్యాలి అని తెలిసిన తర్వాత ఏదో ఒక రకమైన అందులో ప్రాబ్లం ఉంటుంది, మన ఆ పని చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. అది ఏంటి అని అడిగితే కృష్ణుడు చెప్తాడు, నీలో ఒక శత్రువు ఉన్నాడు అని. ఆ శత్రువు పేరేంటి? హరిబోల్, ఎవరికన్నా గుర్తుందా ఆ శత్రువు పేరు? ఎవరినైనా అన్మ్యూట్ చేయండి మాతాజీ. కామము. ఎస్, కామం. కామం అంటే కోరిక. అది ఉండే స్థానం ఏంటి? అది మూడు మూడు ఉన్నాయి. ఇంద్రియాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. 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 బుద్ధి ఆ మూడు చోట్ల ఉంటుంది. ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలనుకున్నాం మనము? ధ్యానం ద్వారా. మనస్సుని హ్యాండ్ రైస్ చేస్తున్నారు మాతాజీ, వాళ్ళని అన్మ్యూట్ చేసేయండి. మొత్తం ఒకసారి అన్మ్యూట్ చేసి ఉంచండి. ఓకే. యా. ఓకే. మనస్సుని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పాను? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు మాతాజీ. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అండి. ధ్యానం ధ్యానంతో ధ్యానం మాత్రం. చేసుకోవాలి. ఆధ్యాత్మిక బుద్ధి, ధ్యానము, ఇంద్రియాలను ఆధ్యాత్మిక నిగ్రహించుకోవాలి. బలం ద్వారా. మాతాజీ మీరు మ్యూట్ లో అయిపోయారు ఒకసారి. మీరు మీ వాయిస్ రావట్లేదు మేడం. ఓకే. ఇది రావాలంటే ఏం చెప్పాను? మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇంద్రియ నిగ్రహం చేసి చాంటింగ్ చేయాలని చెప్పాను. ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక బుద్ధి, బుద్ధి, ఆధ్యాత్మిక బలం. బుద్ధిని కంట్రోల్లో ఆధ్యాత్మిక పెట్టుకోవాలంటే, హరిబోల్, బుద్ధిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ధ్యానం స్క్రిప్చర్, చేయాలి. భగవద్గీత, భాగవతం లాంటి పుస్తకాలు చదవాలి. ఇప్పుడు కామం ఉండే మూడు చోట్ల ఏంటంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఓకే. ఇంద్రియాలని కంట్రోల్ చేయాలంటే ధ్యానం చేయాలని, తర్వాత మనస్సుని కంట్రోల్ చేసుకోవాలంటే చాంటింగ్ చేయాలని, బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలంటే మనం చదవాలన్నమాట, స్క్రిప్చర్స్ ని అధ్యయనం చేయాలి. సో అది చెప్పాడు కృష్ణ ఇక్కడ. సో ఈ కామాన్ని ఎలా జయించాలి అనే విషయం కూడా అర్జునుడికి కృష్ణుడు చెప్పాడనమాట. ఇవన్నీ మనం లాస్ట్ అధ్యాయంలో చదువుకున్నాము. ఇప్పుడు మనం 4th చాప్టర్లోకి వస్తున్నాము. 4th చాప్టర్లో ఏం చెప్తారంటే, నీ కర్తవ్యాన్ని చేయడానికి ముందు నీకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, జ్ఞానం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు 3rd చాప్టర్లో ఏం చేశారా చెప్పారు? నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు 4th చాప్టర్లో? నీ కర్తవ్యాన్ని నిర్వహించే ముందు నువ్వు దాన్ని ఎలా చెయ్యాలి అనే విషయాన్ని నువ్వు తెలుసుకొని దాన్ని నిర్వహించు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఒక్కసారి అర్జునుడి పరిస్థితి కూడా ఎట్లా ఉందో మనం ఒకసారి తెలుసుకొని ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఎప్పుడైనా తప్పు చేసామనుకోండి, తప్పు చేసాము, మనకి మంచి ఆ, అలవాట్లు లేవు, అంటే చెడు అలవాట్లు ఉన్నాయి, మనకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తాము, మనం అలా బిహేవ్ చేసినప్పుడు తర్వాత కొంచెం సేపటికి ఏమైతాం, మనం బాధపడతాం. అవునా కాదా? హరిబోల్. అవును మేడం. ఎస్ మాతాజీ. తర్వాత మిగతా నలుగురిలో ఎవరి మీద అయితే, ఇప్పుడు సపోజ్ మనకి పెద్దగా అరవడం కానీ లేకపోతే వాళ్ళని తిట్టడం కానీ ఉంటుంది అనుకోండి, లేకపోతే పెద్ద పెద్దగా నవ్వడము అందరు ఎదురకుండా, వాళ్ళందరూ మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉంటారు. అలాగా మనం చేసిన చర్యలు ఏవేవైతే ఉంటాయి చూసారా, ఆ చర్యలు ఏంటంటే వాళ్ళని మనల్ని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ దగ్గర తల ఉంచుకునేటట్టుగా చేస్తూ ఉంటాయి. ఇంకొకళ్ళతోటి వెళ్ళాలి చెయ్యాలి అంటే మనం సిగ్గుపడతాం. అవునా? అవును మాతాజీ. అవునా కదా? సో అట్లా ఏంటంటే ఆ చెడు అలవాట్లని మనం బయటకి పడలేమన్నమాట, ఎన్నోసార్లు కావాలనుకున్నా సరే. కాకపోతే ఏం చేస్తామంటే ఆ లోపాలని మనం గుర్తించలేక, తర్వాత గుర్తించిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే, ఓడిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాము, నలుగురిలో ఉంటాము కానీ మనసులో అదొక రకమైన వెళ్తుంటుంది, కానీ బయటకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉంటాం. అవునా కాదా? అవును మేడం.
అవును మాతాజీ. కదా. సో అదే అన్నమాట, ఇప్పుడు అర్జునుడిలో ఉన్న పరిస్థితి కూడా అదే. కాకపోతే ఏంటంటే మనలో ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం విజయం సాధించలేము. సాధించలేక మన నిజమైన ఆనందమైన జీవితాన్ని గడపలేక మనం ఏం చేస్తున్నామంటే మేకప్ వేసుకొని అందరితోటి నవ్వుకుంటూ తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి చూద్దాం ఎట్లా ఉందో. కొంత అంటే మనం 2 రోజుల క్రితం మనం తెలుసుకుంటున్నాం కదా, తను ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేస్తున్నాడు. నేను వాళ్ళందరూ చచ్చిపోతారు కదా, నేను ఇట్లాగా ఇవన్నీ వస్తే ఎన్నో కారణాలు చెప్పాడు. చెప్పి నేను యుద్ధం చేయను అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ కారణాలన్నీ మంచి కారణాలే, శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. మనం కూడా వినాలి కూడా, ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం చెయ్యాలి. ఆ సమాజంలో విడిగా ఇదైపోతారు పిల్లలు అన్న విషయాన్ని కూడా చెప్పాడు. సో ఈ కారణాలన్నీ మనం మొదటి అధ్యాయంలో అర్థం చేసుకున్నాము. కానీ ఇప్పుడు అవన్నీ ఏంటంటే మంచి మనసుతోటి ఏంటి నేను అలాగా ఆలోచించాను అనే పద్ధతిలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట అర్జునుడు. ఎందుకంటే కొంచెం కొంచెం కృష్ణ పరమాత్ముడు అతనికి జ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నారు కదా. అలాగే తలగే ఉంచుకొని ఆ ఆయుధాలు వదిలిపెట్టేసి నేను ఎలాంటి పిచ్చి పని చేశాను అంటే ఒక యోధుడిగా ఉండి పిరికివాడిలాగా బిహేవ్ చేశాను కదా, ఆయుధాలను వదిలిపెట్టి అంతమంది శత్రువుల ముందు తను ఈ రథంలో కూలబడిపోయి కూర్చొని కళ్ళ నిండా నీళ్ళు నింపుకొని ఏడుస్తూ ఉన్నాడు కదా. ఒక క్షత్రియుడికి, నిజంగా గొప్ప యోధుడికి అంతమంది ముందు తన ధైర్యం కోల్పోయి బలహీనంగా దిగులుతోటి ఉండిపోయినాడు చూసారా. ఆ మనస్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకొని అర్జునుడు బాధపడతాడనమాట. సో ఇప్పుడు మనందరం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను కదా మనలో కూడా శత్రువులు ఉన్నారు అని చెప్పి, ఆ శత్రువులు వాళ్ళందరి గురించి కూడా తెలుసుకునే ముందు మనం ఇవాళ పోల్ చూద్దాము. మాతాజీ మనం ఫస్ట్ పోల్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ వేయండి. ఓకే మాతాజీ. అది ఏంటంటే ఆ, ఏం చెప్పాను, మనము ఇది ఉంది కదా మాతాజీ, అవతారాలు కాకుండా ఇంకొకటి ఉంది కదా, అది పెట్టండి. 4.2 మాతాజీ. ఆ, ఉమ్. మీరందరూ చదవండి క్వశ్చన్. జ్ఞానం అంటే ఏంటి అని అడిగాము. ఈ ఆప్షన్స్ లో ఏది తీసుకుంటారు మీరు, అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటి అని. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే జ్ఞానయోగం చెప్పుకుంటున్నాము, దాన్నే జ్ఞాన యజ్ఞం అంటున్నాం. మనం నిన్నటి క్లాస్లోను మున్నటి క్లాస్లోను యజ్ఞం అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. మనం చేసే పనులనే వాటినే యజ్ఞం అంటారు. మనం చేసే జపం కూడా జపయజ్ఞము అని అంటారు కదా. అలాగే ఇప్పుడు మనం తీసుకోబోయేది ఇక్కడ జ్ఞాన యజ్ఞం అనమాట. అంటే భగవద్గీత ద్వారా మనం జ్ఞానం తీసుకుంటున్నాము, అది ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుంటున్నాము, అందుకనే అలాగా. ఆ, జ్ఞాన యజ్ఞం అంటే పంచిపెట్టడం కాదు, ఎవరు రాశారు కానీ థర్డ్ది ఆన్సర్ కరెక్ట్. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించడమే జ్ఞాన యజ్ఞం అని అంటారు. ఓకే, ఏం చేసేయండి మాతాజీ, మనం స్టార్ట్ చేసుకో. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ, నిన్నటిది ఒక్కసారి మనము చూసుకుందాము. నిన్న ట్రీ అని చదివాం కదా, థర్డ్ చాప్టర్లో త్యాగం అంటే ఏంటి అని తెలుసుకున్నాము. అందులో నిజమైన త్యాగం ఏంటి, కపటమైన త్యాగం ఏంటి అని తెలుసుకున్నాము. తర్వాత కపట త్యాగం ఏంటి అని తెలుసుకున్నాము. తర్వాత ఆర్లో మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి, పాపకర్మలు ఏమున్నాయి, కర్మకాండ ఏంటి, తర్వాత కర్మయోగం అంటే ఏంటి, అంటే కర్మ అనేది మనం చేస్తాం కదా వాటి గురించి తెలుసుకున్నాము. ఏది చేస్తే ఏమొస్తుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం. తర్వాత ఈ ఎగ్జాంపులరీ అంటే ఆదర్శప్రాయం, మనకి రోల్ మోడల్స్ అని పెట్టుకుంటాం మనం అందరం. సో ఆ రోల్ మోడల్స్ ఏంటి, అది ఎవరిని తీసుకోవాలి అనే విషయం చదువుకున్నాము. తర్వాత ఎనిమి లస్ట్ అన్నమాట. లస్ట్ అంటే కామం అంటున్నారు, శత్రువు. మన కామమే ఒక శత్రువు లాగా అనమాట. అది ఏ ఏ ప్లేసెస్ లో ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే దాన్ని ఎలా జయించాలి అనే విషయం కూడా మనం నిన్న తెలుసుకున్నాము. సో ఇవాళ 4వ చాప్టర్ జ్ఞానయోగంలో మనము
దీన్ని ఏమంటారు? ఈఏఆర్ఎస్. ఓకే, దీని గురించి తెలుసుకుందాము. ఈ అంటే ఏంటంటే శాశ్వతమైన జ్ఞానం అన్నమాట. మనం ఏదైనా జ్ఞానం సంపాదించుకున్నాం అనుకోండి, ఆ జ్ఞానం శాశ్వతంగా ఉంటుందని. తర్వాత అక్యురేట్ అండర్స్టాండింగ్, దాన్ని కరెక్ట్గా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని. తర్వాత కర్మరాహిత్యం అంటే అకర్మ అని నిమ్మగడ మనం చెప్పుకున్నాము. కర్మ యోగాలు, దాన్ని అకర్మాది. తర్వాత శరణాగతి ఎలా పొందాలి అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. అయితే మనం ఫస్ట్ శాశ్వతమైన యోగం జ్ఞానం అంటే ఏంటి అని, ఆ శాశ్వతమైన జ్ఞానం ఎలా పొందాలి, ఎవరి నుండి పొందాలి, అది ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాము. అయితే అంతకంటే ముందు మనము కొంచెం దాని గురించి విషయాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు మనము అర్జునుడు రెడీ అయినాడు కదా యుద్ధానికి. అయితే ఆ కృష్ణ పరమాత్మ ఆయనకి జ్ఞానం గురించి చెప్తున్నారు. అయితే జ్ఞానం గురించి చెప్తున్నా ఏమంటున్నారంటే, అర్జునుడు తనలో తను ఆలోచించుకుంటున్నాడు, నేను ఏం తప్పు చేశాను, ఏది అంతకుముందు నేను ఎలా ప్రవర్తించాను, అది నిజంగా నేను కాదు కదా, ఆ సమయంలో నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు నా నిజమైన స్వభావం ఏంటి, ఆ సమయంలో నా నిజ స్వభావం అంటే ఆ క్షత్రియ గుణం అనేది ఎక్కడ దాక్కుంది, ఆ పిరికితనం అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ధైర్యాన్ని నేను ఎలా కోల్పోయాను అనే విషయాన్ని ఆలోచించుకుంటున్నాడు అనమాట అర్జునుడు. ఇప్పుడు తన స్వీయ ప్రవర్తన గురించి ఆలోచించుకొని చాలా అశాంతిగా ఉన్నాడు. ఆ స్థితిలో తప్పు చేశాను కదా ఇది అని చెప్పేసి అనుకుంటున్నాడు. తర్వాత ఒక గిల్టీ భావన అంటే ఏంటంటే అపరాధం చేసిన భావన ఒకటి కనిపిస్తుంది అనమాట. ఎవరికైనా లోబడిపోయి అంటే ఆ బలహీనతకి తను లోబడిపోయి ఉన్నట్టుగా అలాగా అనిపించి అవమానంగా ఫీల్ అయ్యి తన అంతర్గత స్థితి అంటే లోపల తను అలా అనుకుంటూ ఉన్నాడనమాట. ఇప్పుడు మనం భగవద్గీతలో మనం చూసుకుంటూ ఉన్నామంటే ఈ కోణంలో ఇప్పుడు ఒకవేళ ఆలోచించామనుకోండి, అంటే భగవద్గీత అనేది మన దృష్టిని బయట పెట్టగలిగే గ్రంథంలాగా మనము ఆలోచించుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో అర్జునుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు తన మనసులో తానే బాధపడుతున్నాడు. బహిర్గతంగా తను చేసిన పనికి ఇప్పుడు మనసులో బాధపడుతున్నాడు. అలాగ పడడానికి కారణం ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకుంటూ, అలాగే మనలో కూడా మన జీవితంలో కూడా మార్పు రావాలి అనేసి చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు ఏంటంటే రెండు రకాల యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఒకటి బాహ్య శరీరంతో చేస్తాము, అంతర్గత శరీరంతో అంటే లోపల ఉన్న మన మనస్సుతో కూడా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట శత్రువులు, వాటితోటి మనం యుద్ధం చేస్తూ ఉంటాం. ఇప్పుడు బయట కనిపించిన వాళ్ళందరూ ఈ కురువయ్య సైన్యం వీళ్ళందరూ ఏమో బాహ్యంగా మన శరీరంతో చేసేవాళ్ళు అనమాట. కానీ అందులో గెలవడం అనేది గొప్పతనమే. కానీ ఎప్పుడైతే అది గెలవాలనుకుంటామో మన అంతర్గత శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని కూడా మనం బయటకి ఇనుమడింపజేసుకోవాలన్నమాట. అయితే ఎప్పుడైతే మన లోపల ఉన్న శత్రువులతోటి మనం పోరాడి గెలుస్తామో అప్పుడే మనము బయట కూడా గెలవగలుగుతాం. ఇది బాహ్య యుద్ధము. సరే, అర్జునుడు ఏం చేస్తున్నాడు, తనలో ఉన్న శత్రువుల గురించి అంతర్గత శత్రువులు అంటే ఏంటంటే కామం, క్రోధం, అహంకారం, ఇవి మామూలుగా మనం చెప్తాము అరిషడ్ వర్గాలు అని చెప్తాం కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవి 6 మన అరిషడ్ వర్గాలు అనమాట. మనం వాటితోటి 24 గంటలు మనం ఫైట్ చేస్తూనే ఉంటాం. కానీ మనము అది తెలుసుకోలేకపోతున్నాం అనమాట. కానీ ప్రతిరోజు మనం వాటితోటి చేస్తూనే ఉన్నాం. బాహ్య ప్రపంచంలో జరిగే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ మనం ఏం చేస్తాం, నేను ఇంత కష్టపడుతున్నా అంత కష్టపడుతున్నా శరీరానికి అనుకుంటున్నాం. కానీ మనసులో లోపల మనం ఉన్న శత్రువుల గురించి మనం మర్చిపోతున్నాం అనమాట. చాలా మంది ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడైతే ఏం చేయాలంటే ఇప్పుడు మన జీవితంలో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయనుకోండి, వాటి గురించి ఆలోచిస్తాం, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తాము, లోపల ఉన్న శత్రువుల గురించి మర్చిపోతాం అనమాట. ఇదే మనం నేర్చుకోవాల్సిన విద్య. అదే కృష్ణుడు మన అర్జునుడి లోపల ఉన్న దాన్ని బయటకు తీసి నువ్వు ఎందుకు ఇలా బాధపడుతూ ఇలాగ యుద్ధం చేయకుండా ఉన్నావు అని అంతర్గత లోపాలని ఆయన తనకి పరిచయం చేస్తున్నాడు అనమాట. సో మనందరం కూడా ఒకసారి అట్లా ఆలోచించామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందని మీరు కూడా ఈ క్లాస్ అయిన తర్వాత కానీ ఇప్పుడు కానీ మీరు ఆలోచించండి. అప్పుడు అలా ఒకవేళ ఆలోచించి చేస్తే గనక మనిషి యొక్క వ్యక్తిత్వం మారిపోతుందట. అప్పుడు వాళ్ళ జీవితం అనే అనుభవం అనేది కూడా మారుతుంది అని.
ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మొత్తం యుద్ధాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. వాటన్నిటితోటి పోరాడాలి అంటే గనక ఫస్ట్ మనలో ఉన్న అరిషడ్ వర్గాలతోటి పో పోరాడి మనం గెలవాలన్నమాట. బయటవన్నీ చూసేప్పటికీ మనిషి విసిగెత్తిపోతూ ఉంటాడు. మనలో అశాంతి పెట్టుకొని బయట శాంతి కావాలని కోరుకోవడంలో అర్థం లేదనమాట. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న శత్రువులతోటి జయించడానికి చేయాలి. అదే కృష్ణ పరమాత్మ మనకి ఇస్తున్న జ్ఞానంగా అంతరంగక పరిశీలనలాగా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరు నాకేం చేస్తారు అనే విషయం కాకుండా మన లోపల ఉన్న దాంతోటి మనం వాటిని ఎలా అరికట్టాలి వాటిని అనేది నిజంగా తెలుసుకోవాలని మన జీవితం యొక్క లక్ష్యం అనుకోవాలి. ఎప్పుడైతే మనం వాటితోటి పోరాడి వాటిని శాంతపరిచి వాటిని మన కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాము అని చెప్తున్నారు. సో అప్పుడు బలంగా ఉన్నప్పుడు మనం బహిరంగంగా కూడా బలంగా ఉంటాము అని. అర్థమైందా నేను చెప్పింది? మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? లేదు కదా? ఓకే. ఫాస్ట్గా చెప్తున్నారు అంతే. ఓకే, స్లోగా చెప్తాను. సో ఈ పారమార్థిక జ్ఞానాన్ని ఏం చేస్తారంటే అంటే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటాం కదా, దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా అంటారు. ఈ జ్ఞానాన్ని మనకి కృష్ణ పరమాత్ముడు 4వ అధ్యాయంలో మనకి చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతాడనమాట, అసలు జ్ఞానం అంటే ఏంటి, అది ఎలా అందుతుంది, మన ఆ జ్ఞానం కోసం నిష్కామ కర్మ ఎలా సహాయపడుతుంది, అయితే మన మన యొక్క కర్మలన్నిటినీ ఆ జ్ఞానంకు ఎలా చేయాల్సి వస్తుంది, అంటే కర్మల వల్ల మళ్ళీ జ్ఞానం ఎలా వస్తుంది జన్మిస్తుంది అని ఇలాంటి ప్రశ్నలన్నీ అర్జునుడు అడుగుతాడనమాట కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, జ్ఞానము దారి తీస్తుంది దేనికి, నిష్కామ కర్మకి. ఆ నిష్కామ కర్మ ద్వారా ఏంటంటే ఇంకొంచెం జ్ఞానం కలిగి మనిషి వైరాగ్యంలోకి వచ్చి తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వచ్చి తర్వాత భగవంతుడిని పూజిస్తారు అని చెప్పి. సో ఇదంతా ఒక ప్రాసెస్ లాగా అన్నమాట. సో ఆ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు నిజంగా మనలో మార్పు వస్తుందన్నమాట. సో ఇది ఏంటంటే ఈ చాప్టరు జ్ఞానం ద్వారా ఆత్మ దగ్గర నుంచి ఆత్మతో విజయం సాధించే యాత్ర అని కూడా మనం ఈ 4th చాప్టర్ని చెప్పుకోవచ్చు. ఈ 4th చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మనం ఏంటంటే ఇది ఫస్ట్ నేను కొంచెం ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మనం స్లైడ్ చూద్దాము. ఈ యోగ శాస్త్రాన్ని ఫస్ట్ సూర్య భగవానుడు వివస్వానునికి ఉపదేశించాడనమాట. వివస్వానుడు ఏం చేశాడు, తన కుమారుడైన మనువుకి చెప్పాడు. మనువు ఏం చేశాడు, తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకి చెప్పారు. అదే 4th చాప్టర్లో ఫస్ట్ శ్లోకము అదే అన్నమాట. సో ఈ అధ్యాయంలో ఇదే ప్రారంభ శ్లోకంతో స్టార్ట్ అవుతుంది మనకి భగవద్గీత ఈ చాప్టర్. ఓకే, ఇప్పుడు శ్లోక షేర్ చేస్తాను. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానాహమవ్యయం వివస్వాన్ మనవే పాహ మనోర్విక్ష్వాకవే బ్రవీత్. ఎవరన్నా చదవడానికి ట్రై చేస్తారా? చదువుతానండి. శ్రీ శ్రీ భగవానువాచ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు అనగా సూర్యదేవునకు ఉపదేశించి తిని. వివస్వానుడు దానిని మానవులకు పితయైన మనువునకు ఉపదేశింపగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఇందాక ఇంకెవరో చదవాలనుకుని ట్రై చేశారు. మాతజీ చదువుతుంటే వాళ్ళు చదవాలంటే శ్లోకం చదవండి. వెరీ గుడ్. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. సో దేవదేవుడు ఏమండి, కృష్ణ పరమాత్ముడు ఫస్ట్ ఈ యోగ శాస్త్రం అని చెప్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఒక చోట ఎక్కడన్నా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. ఈ యోగ శాస్త్రాన్నిట ఫస్ట్ వివస్వానుడు అంటే సూర్యదేవుడికి ఉపదేశించాడు. ఎవరు? స్వయంగా భగవంతుడు. ఆయన ఏం చేశాడు, మానవుల పిత అంటే మనువు అంటారనమాట. మనుషులకి తండ్రి అన్నమాట మనువు ద్వారానే మనమందరం వచ్చాం. సో ఆయన
ఆయనకి ఉపదేశించగా మనువు ఏం చేశాడంటే ఇక్ష్వాకు రాజు ఉన్నాడు కదా, ఆయనకి ఇచ్చారు. ఇక్ష్వాకు రాజు అంటే ఎవరో మీకు గుర్తుపట్టారా? రామచంద్రమూర్తి వంశం అండి. దశరథ దశరథుడు వాళ్ళ వంశం, వాళ్ళ వంశంలో వాళ్ళకి చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పిన తర్వాత అర్జునుడికి మళ్ళీ డౌట్ వస్తుందన్నమాట. ఇప్పుడు నువ్వున్నావు, నేనున్నాను, ఇప్పుడు చెప్తున్నావు, కానీ అప్పుడు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి అడిగితే దానికి మనం ఇలా లెక్క వేసుకోవాలన్నమాట. అసలు కలియుగం ఏంటంటే 4,32,000 సంవత్సరాలు అనమాట. అయితే దీని ముందు సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం అని 3 ఉన్నాయి కదా. ఈ 3ని 9 దీంతో మల్టిప్లై చేస్తే అంటే ఈ 4,32,000ని 3 తోటి మల్టిప్లై చేస్తే ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగంకి వచ్చిన దాన్ని మళ్ళీ 3 తోటి మల్టిప్లై చేస్తే త్రేతాయుగం వస్తుంది. దాన్ని మళ్ళీ 3 తోటి మల్టిప్లై చేస్తే సత్యయుగం వస్తుంది అనమాట. సో ఇవన్నీ కలిపి 38 లక్షల సంవత్సరాలట. అయితే ఇప్పుడు కలియుగంలో అయిపోయిందేమో 5,000 సంవత్సరాలు అయిపోయిందంట, 5,112 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు. ఇది కలిపి తర్వాత మను జీవిత కాలం ఎంత అని చెప్పి లెక్క వేశారనమాట. సో ఇన్ని ఉన్నాయి. సూర్యదేవుడు ఇప్పుడు మొత్తము మనువు కంటే ముందుగా కృష్ణ భగవానుడు సూర్యుడికి ఎప్పుడు బోధించాడంటే గీత 1,200 లక్షల సంవత్సరాల ముందు వివస్వానుడికి చెప్పారనమాట. అయితే ఇప్పుడు మనకి ఇది ఎక్కడి నుంచి ప్రూఫ్ వచ్చింది అంటే మహాభారతంలో శాంతి పర్వంలో ఈ లెక్క గురించి అంతా వేశారనమాట. సో ఇదంతా ఇంగ్లీష్లో ఉంది. ఎవరన్నా చదువుతానంటే చదవండి, లేకపోతే మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. చదువుతారా ఎవరన్నా? ఓకే, చదవండి, ఎవరన్నా చదవండి, చదువుతానంటే. In the Mahabharata, Shanti Parva 348.51-52, we can trace out the history of the Gita as follows. Treta Yuga का चातु विश्वासन मनवे दादु मनुष का श्लोक ददौ इक्ष्वाकुआ काहितो व्यापालोकन अवश्याहित. This in the beginning of the Treta Yuga, in the beginning of the Treta Yuga millennium, the science of the relationship with the Supreme was delivered by Vivasvanu to Manu. Manu, being the father of mankind, gave it to his son Maharaja Ikshvaku, the king of the earth planet, and further forefather of the Raghu dynasty in which Lord Ramachandra appeared. Therefore, Bhagavad Gita existed in the human society from the time of Maharaja Ikshvaku. అయితే ఇక్ష్వాకు ఎవరు అంటే రామచంద్రుడి యొక్క డైనాసిటీ, అంటే ఆయన కులం వాడనమాట. సో అంతకు ముందు నుంచే ఉంది కాబట్టి అప్పటి నుంచి ఉన్నది అని చెప్పి చెప్తూ త్రేతాయుగము, ద్వాపర యుగము అంటే మనకి దేనికైనా సరే ప్రూఫ్ కావాలి కలియుగంలో. దానికి అంటే ఏంటి, ఎక్కడుంది చెప్పు అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం కదా. ఎవరు రాశారు, ఎక్కడుంది, ఏంటి చూపించమని, ప్రూఫ్ చూపించమని అడుగుతాం కదా. అందుకని ఇక్కడ ప్రూఫ్ చూపించారనమాట. మహాభారతంలో శాంతి పర్వంలో 348వ అధ్యాయంలో 51, 52 శ్లోకాల్లో దీని గురించి వర్ణించారు అని. ఇది శ్లోక అన్నమాట. త్రేతాయుగాధౌ చ తతో వివస్వాను మన్వనే దధౌ అని. సో ఈ శ్లోకాన్ని అక్కడ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే భగవద్గీత ఇప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి మాత్రమే చెప్పబడింది కాదు. ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చిందిట, 20 లక్షల సంవత్సరాల పూర్వమే ఇది వచ్చింది అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఇందాక చదవని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ శ్లోకం చదవండి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టా పరంతపా. హరి బోల్. చదవనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతపా. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపర
రూపమున స్వీకరింపబడినది. రాజర్షులు దానిని ఆ గీత అవగతం చేసుకుని కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లు కనిపించుచున్నది. ఇందాక ఎవరు ఇంకో మాతాజీ చదువుతానన్నారు, సారీ. ఇందాక ఎవరో చదువుతాను. నేనండి లక్ష్మి. నేను చదవండి లక్ష్మి. చదవండి మాతాజీ, శ్లోకం చదవండి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తారు, ఈ దివ్య జ్ఞానాన్ని ఎలా వినాలట, గురు శిష్య పరంపర ద్వారా వినాలి అని చెప్తున్నారు. ఆ రకంగా స్వీకరింపబడింది. ఎట్లాగా మీరు చూడండి, వివస్వానుడికి కృష్ణుడు వివస్వానుడికి చెప్పాడు. వివస్వానుడు ఎవరికి చెప్పాడు చెప్పండి? మనువుకి విశ్వాకుడికి చెప్పారు. మనువుకి 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 చెప్పారు. శ్లోకం తీసుకొస్తా, ఇక్కడ చూసి చెప్పండి. వివస్వానుడు మనువుకి చెప్పాడు. మనువు ఏం చేస్తాడు, ఇక్ష్వాకునికి చెప్పాడు అనమాట. సో ఇట్లాగా పరంపర ద్వారా వచ్చింది. కృష్ణ, ఇక్ష్వాకు, కృష్ణ, వివస్వాను, మనువు, తర్వాత ఇక్ష్వాకు, నలుగురు అట్లా వచ్చింది. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వచ్చింది కదా, ఈ గురు శిష్య పరంపర ద్వారా ఈ జ్ఞానం అనేది స్వీకరింపబడింది అని. అయితే రాజర్షులు అన్నాం కదా, మనకి జనక మహారాజు రాజర్షి అని చెప్పాం కదా, వాళ్ళందరూ ఎలాగటంటే కృష్ణ ఎలాగ చెప్తూ ఉన్నారో వాళ్ళ ద్వారా ఎలా వచ్చిందో వాళ్ళు దాన్ని అలాగే అర్థం చేసుకున్నారనమాట. అలాగే అర్థం చేసుకున్నా కానీ కాలక్రమంగా అది ఏమైపోయిందంటే మరుగున పడిపోయింది. ఆ జ్ఞానం ఏంటంటే నశించినట్లుగా కనిపించింది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఎవరు పొందుతారు అనే దానికంటే ముందు మనం కాసేపు దీని గురించి చర్చించుకుందాం. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరికి ఇచ్చారు అని అన్ని చెప్తున్నారు. అది ఈ విషయం అన్ని ఎవరు చెప్తున్నారు, కృష్ణుడు అర్జునుడికి అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఇదేంటంటే ఇది శాశ్వతమైన యోగ శాస్త్రం. మనం ఫస్ట్ శ్లోకంలో కూడా చదువుకున్నాం, ఇది యోగ శాస్త్రం అని. శాశ్వతమైన యోగ శాస్త్రం, ఇది యుగ యుగాల నుండి వస్తుంది, నేను ఇప్పుడు నీకు చెప్తున్నది కాదు అని. ఇందులో ఒకటి రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ జ్ఞానము చాలా పురాతనమైనది అనమాట. పురాతనమైనది, పైగా పరంపరలో వచ్చింది అని. సో ఈ రెండు ముఖ్య విషయాలు మనం ఇందులో తెలుసుకోవాలి. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు అని ఎందుకు చెప్తున్నారు, ఈ జ్ఞానము చరిత్రలో వాళ్ళందరూ కూడా ఉపయోగించి ఉన్నారు, వాళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు, తర్వాత వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అయ్యి ఉన్నారు కాబట్టి అది శాశ్వతమైనది, పురాతనమైనది అని, గీతా జ్ఞానం అనేది అదే అంతిమ సత్యము అని చెప్పడానికి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏదైనా చారిత్రాత్మకంగా ఉంది అనేటప్పటికీ, అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మన ఇంట్లోనే మన నానమ్మలు, వాళ్ళ నానమ్మలు, అంటే మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా 3 తరాల ముందు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చెప్పి ఉంటే మనం కంపల్సరీగా నమ్ముతాం. చిన్నప్పుడు మీ నాన్న ఇట్లా చేసేవాడు, మీ అమ్మ ఇట్లా చేసేది ఇట్లా, కానీ మీ అత్తగారు కానీ ఎవరైనా చెప్పుకుంటారు అనుకోండి, మీ నానమ్మలు కానీ చెప్పుకుంటారు అనుకోండి, వాళ్ళని నమ్ముతాం. వాళ్ళ అత్తగారులు ఉన్నారనుకోండి, ఈవిడ ఎలా చేసింది ఇట్లా అంటే మనం నమ్ముతాం, అవునా కాదా? సో అట్లాగే ఇప్పుడు కృష్ణ ఏం చేస్తున్నాడంటే చారిత్రాత్మక సమాచారం అన్నమాట. అది అంతకు ముందు వీళ్ళందరూ విని ఉన్నారు, ఆ రాజర్షులందరూ ఫాలో అయినారు అని చెప్పి మనకి విశ్వాసాన్ని కలిగిస్తున్నారు అనమాట. అదే అర్జునుడికి చెప్తున్నారు అనమాట. సో ఈ రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉండింది. జ్ఞానము చాలా కాలంగా వాళ్ళందరూ విని ఉన్నారు కాబట్టి అది పరీక్షించబడింది, పైగా అందరికీ ఉపయోగపడింది. కాబట్టి నీకు కూడా నేను చెప్తున్నాను కదా, ఇది భవిష్యత్తులో మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ జ్ఞానము అని చెప్పుతూ కృష్ణ ఈ జ్ఞానాన్ని మనకందరికీ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఈ జ్ఞానం వల్ల వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగారు అని ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఇంతవరకు తత్వం తెలుసుకున్నాము, ఒక చిన్న స్టోరీ లాగా తెలుసుకుందాం. అది ఏం పెద్దదంత ఏం కాదు. ఏంటంటే భగవద్గీతని చాలా మంది ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. మనకందరికీ తెలుసు మహాత్మా గాంధీ గురించి. ఏం కావాలన్నా సరే శాంతిపూర్వకంగా మనం ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అంటే, స్వాతంత్రం తెచ్చుకోవాలి అని చెప్పి ఆయన అని, ఏ క్వశ్చన్ ఏదన్నా సమస్య వచ్చిందంటే భగవద్గీత చూసి చదువుతారు. అలాగే చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక విషయం అన్నమాట, నెల్సన్ మండేలా అని ఉన్నారు, తెలుసా మీకు? బ్లాక్ వాళ్ళ కోసం సౌత్ ఆఫ్రికాలో. ఎస్ మాతాజీ.
ఆ, ఆయన ఒక స్ట్రగుల్ చేశారనమాట. నల్ల జాతి వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి తెల్ల వాళ్ళకు ఉన్నట్టుగానే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ కావాలి, వాళ్ళని కూడా అలాగే ఇది చేయాలి అని. ఎందుకంటే నల్లవాళ్ళు అనేటప్పటికీ రంగు మారింది కదా, అందుకని వాళ్ళని చాలా తక్కువగా నీచంగా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. దానికోసం పోరాడాడు అతను. అలాగా ఏంటి 27 సంవత్సరాలు అతను జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఒక 18 సంవత్సరాలేమో ఒక జైల్లో ఉన్నాడు. తర్వాత 9 సంవత్సరాలు ఇంకా అంతకంటే ఇంకో జైల్లో ఉన్నాడు అనమాట. ఇక్కడ 18 సంవత్సరాలు ఉన్నా కూడా అతన్ని ఎవరన్నా కలవడము రావడము మిగతా ఖైదీలు వాళ్ళు అంతా ఉంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ ఉద్యమము ఎక్కువ అయిపోతూ ఈయన జైల్లో ఉన్నా కూడా అలా చేస్తున్నారనే ఉద్దేశంతో ఏంటంటే వేరే జైలుకి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. చేసినప్పుడు అక్కడ ఏంటంటే ఎవరు ఒకళ్ళు ఇద్దరు తప్ప ఇంకెవరు ఉండరు. ఒక గంట సేపే మనం నోరు మాట్లాడకుండాను ఎవరిని చూడకుండా ఉండలేం. అతను అప్పుడు అన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, అతన్ని ఏం చెప్తాడటంటే ఇది నిజంగా ఆ ఒక మహారాజ్ తోటి, మనకి ఇస్కాన్ మహారాజ్ తోటి ఒక ఆయన తోటి భక్తి తీర్థ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయనతోటి మాట్లాడినప్పుడు నెల్సన్ మండేలా చెప్పాడట, నాకు ఏంటంటే జీవితంలో నేను అలా ఉన్నాను అంటే తన గురించి అన్నీ చెప్తున్నాడు, ఎట్లా బాధపడ్డాడు ఎట్లా ఉన్నాడు అన్నీ చెప్పుకుంటూ ఇలా నేను ఉండగలిగాను ఇన్ని సంవత్సరాలుగా అంటే, లేకపోతే ఉండడానికి నేను పిచ్చెక్కిపోయేవాడిని, మామూలుగా మారిపోతారు అలా అయిపోయేవాడిని. కానీ నాకు ఆ ధైర్యాన్ని, మానసిక ధైర్యము అవన్నీ కూడా నాకు భగవద్గీత ఇచ్చింది. అలా ఒంటరిగా ఉన్నప్పుడు భగవద్గీత నా ఏకైక స్నేహితుడు అని, అతనే నాకు, ఆ గీత ఒక్కటే నాకు సహచరుడు కూడా. అది చదువుకుంటూ భగవద్గీతలో శ్లోకాలన్నీ బైహార్ట్ చేశాడట. ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు భక్తి తీర్థ స్వామి మహారాజ్ తోటి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు చెప్తాడట, మహారాజు ఒక శ్లోకం చెప్పి చెప్తూ ఉంటే ఒక లైన్ అయిపోగానే ఈయన చెప్తూ ఉన్నట్ట, సగం శ్లోకం అయ్యంగానే మిగతా సగం శ్లోకం ఈయన చెప్తున్నాడట. అలా ఎలాగా నువ్వు నేర్చుకున్నావు అంటే, ఆఫ్రికన్స్ కదా వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, మీ ఇది కాదు కదా అని. నెల్సన్ మండేలా అంటే పేరు తెలుస్తుంది మనకి. నువ్వు ఎలాగా అని అంటే, అవును నేను ఇలా ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు నేను ఇలా నేర్చుకున్నాను, భగవద్గీత ఒక్కటే నా ఏకైక స్నేహితుడు, నా సహచరుడు, నాకు అన్ని అనమాట. మనం వెల్ విషరు ఇవి అవి అని చెప్తాం కదా, సో అట్లాగా నాకు భగవద్గీత నాకు తోడుంది అని చెప్పేసి తర్వాత ఈ ప్రపంచానికి అంటే వాళ్ళ జాతి వాళ్ళకంతటికీ ఆ ఆ, ఉద్యమం చేసేటంత ధైర్యము శక్తి అవన్నీ కూడా భగవద్గీత నాకు ఇచ్చింది అని. ఒక మనిషి 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడంటే తను 20 ఏళ్ళకి పెట్టిన 40 ఏళ్ళు 47 ఏళ్ళు అంటే 50 ఏళ్ళకి వస్తున్నట్టు అయిపోయింది కదా. కానీ వచ్చిన తర్వాత కూడా ఆ ధైర్యం కానీ పట్టుదల, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇప్పించడానికి ఆయన చేసిన స్ట్రగుల్ అంతా భగవద్గీత నాకు ఇచ్చింది అని చెప్పి, అంటే నా విజయంకి భగవద్గీత తోడైంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇలా కొంతమంది చాలా మంది ఉంటారు మన చరిత్రలో చూసుకుంటే, ప్రత్యేకంగా పలానా వాళ్ళకి కావాల్సింది కాదు భగవద్గీత అని చెప్పడమే మన లక్ష్యం అన్నమాట. కాబట్టి ఇలాంటి భగవద్గీత విజయాన్ని అందిస్తుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ జ్ఞానం మనకి వీటి ద్వారా లభిస్తుంది అని చెప్పి చెబుతూ, ఇంకా కృష్ణ ఏం చెప్తున్నారంటే కాలక్రమేణా ఇది కోల్పోయింది అని చెప్పి. కాలక్రమేణా కోల్పోయింది అంటే ఎలా కోల్పోయింది ఇది అయితే చెప్తున్నారు అనమాట. మన ఆ, గుణాల ద్వారా వాటి ద్వారా మనం ఆలోచించుకోవచ్చు మనము ఎలా ఉన్నాము ఏంటి అని చెప్పి చెప్తూ, ఇంకా ఆ, ఇక్కడ చెప్తున్నారు ఇది ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. అర్జునుడు, ఎవరైనా అడుగుతారు, మరి మీరు అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ, కృష్ణుడు అర్జునుడికి మాత్రమే భగవద్గీత ఎందుకు బోధించారు అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. చాలా మందికి డౌట్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తారు అంటే, అర్జునుడు కృష్ణుడికి స్నేహితుడు కాబట్టి, బంధువు కాబట్టి, అంతకు మించి భక్తుడు అన్నమాట. అందుకని అర్జునుడికి భగవద్గీత బోధించారు. ఎవరైతే తన భక్తులు ఉన్నారో తన అభిప్రాయాన్ని తెలుసుకొని కరెక్ట్గా దాన్ని ప్రచారం చేస్తారు కదా, అందుకని అర్జునుడికి చెప్పారనమాట. మిగతా వాళ్ళందరూ కాదా అంటే ఉన్నారు. మిగతా పాండవుల్లో మిగతా నలుగురు కంటే అర్జునుడికి ఉన్న భక్తి కృష్ణుడి మీద చాలా ఎక్కువ అన్నమాట. అందుకని ఆ అర్జునుడికి పిలిచి ఆ పరిస్థితిలో తను తను మాత్రమే అలా అయిపోయినాడు. ఆ యుద్ధానికి మెయిన్ అంటే విజయం తెచ్చిపెట్టేది కూడా అర్జునుడే అన్న సంగతి అక్కడ అందరికీ తెలుసు. సో అందుకని అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు చెప్పాడనమాట. సో ఈ రకంగా మనము తెలుసుకోవచ్చు. ఈ జ్ఞానాన్ని కాలక్రమేణా మరుగున పడిపోయింది అనుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. ఎవరు పొందుతారు అంటే
ఇక్కడ కూడా చెప్తున్నాను, మనకు అర్థం చేసుకోవచ్చు. భక్తుడు మిత్రుడు సంబంధం ఉన్నది కదా ఆయనకి, అలాగా కూడా తెలుసుకోవచ్చు. పైగా ఆయన ఆదేశాలని ఆయన మాత్రమే అనుసరిస్తాడు అని చెప్పేసి ఆయనకు చెప్పాడనమాట. ఇది ఒక శ్లోకం ఉంది. ఇది ఏంటంటే మనకి ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోవాలి అంటే, ఎవరి ద్వారా మనము జ్ఞానాన్ని పొందాలి అనే విషయం గురించి. అంటే సంప్రదాయ విహీన ఏ మంత్రస్తే నిష్ఫలామతాః అతః కలో భవిష్యంతి చత్వారః సంప్రదాయినా శ్రీ బ్రహ్మ రుద్ర శునక వైష్ణవ క్షితి పావనాః చత్వారస్తే కలో భవ్యా హ్యుతా కాలే పురుషోత్తమాత్ రామానుజం శ్రీచక్రే మధ్వాచార్యం చతుర్ముఖా శ్రీ విష్ణు స్వామినం రుద్రో నింబాదిత్యం చతూసనాః. ఎవరన్నా దీన్ని ట్రాన్స్లేషన్ చదవండి ఒక్క నిమిషం. గురు శిష్య పరంపర ద్వారా సంక్రమించని ఏ మంత్రమైనా ఫలదాయకము కాదు. ఈ కలియుగములో గురు శిష్య పరంపరను కొనసాగించుటకు నలుగురు దేవతలు ఆవిర్భవింతురు. ఈ నాలుగు వైష్ణవ సాంప్రదాయాలకు అధిదేవతలు లక్ష్మి లేదా శ్రీ, బ్రహ్మ, రుద్ర మరియు శనక ఋషి. ఈ కలియుగంలో ఎవరైతే ఆచార్యులు ఈ సాంప్రదాయాలను ఆచరణాత్మకంగా అనుసరింతురో వారు ఒరిస్సాలోని పరమ పవిత్రమైన పురుషోత్తమ క్షేత్రములో అవతరిస్తారు. ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, మనకి ఆ భగవద్గీతని గురు శిష్య పరంపర ద్వారా మనం నేర్చుకుంటున్నాము. అలా వచ్చింది కాబట్టి అలాగే నేర్చుకుంటామని. ఈ కలియుగంలో ఏంటంటే గురు శిష్య పరంపరని కొనసాగించాలంటే నలుగురు దేవతలు ఆవిర్భవించారన్నమాట. అయితే ఎవరైతే ఆచార్యులు చెప్పింది సాంప్రదాయబద్ధంగా మనం ఆచరిస్తూ ఉంటామో వాళ్ళు ఒరిస్సాలో పరమ క్షేత్రం ఉంది. పురుషోత్తమ క్షేత్రం అంటే ఎవరికైనా ఐడియా ఉందా? పూరి జగన్నాథ్ పూరి క్షేత్రము. ఆయన పురుషోత్తములు అంటారు కదా భగవంతుణ్ణి. ఆయన అవతరించిన క్షేత్రము పూరి జగన్నాథ్ క్షేత్రం అన్నమాట. అందులో అక్కడ ఇది అవుతారు అని చెప్పి. తర్వాత ఇక్కడ చూడండి ఎవరి దగ్గర నుంచి ఎవరు వచ్చారంటే కృష్ణుడి దగ్గర నుంచి బ్రహ్మదేవుడు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత శివుడు, తర్వాత నలుగురు కుమారులు. ఈ జ్ఞానం వీళ్ళ ద్వారా వచ్చింది. అయితే వీళ్ళ నలుగురు ఉన్నారు కదా, దీన్ని బ్రహ్మ సాంప్రదాయం అంటారు, శ్రీ సాంప్రదాయం అంటారు, శివుడిది రుద్ర సంప్రదాయం అంటారు, కుమార సాంప్రదాయం అని ఈ 4 కుమారులది అంటారు అనమాట. దానికి సంబంధించిన గురువులు కూడా ఉన్నారు. మధ్వాచార్య బ్రహ్మ సాంప్రదాయానికి అయితే, రామానుజాచార్య శ్రీ సాంప్రదాయానికి సంబంధించిన వారు, శివుడు విష్ణు స్వామి ఏమో రుద్ర సాంప్రదాయానికి, కుమార సాంప్రదాయానికి నింబకాచార్య అన్నమాట. వీళ్ళ నాలుగురు ఉన్నారు. అయితే మీకు డౌట్ వస్తుందా? ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు కృష్ణుని నుంచి అంటే విష్ణుమూర్తి నుంచి మొత్తం లోకం ఉద్భవించింది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మరి అసలు శూన్యం ఉన్నప్పుడు ఓన్లీ శివుడు లింగాకారంలో ఉండి అదొక స్టోరీ ఉంది కదా మేడం. అయితే విష్ణుమూర్తి అవి విష్ణుమూర్తి పైకి కిందికి అని చెప్పేసి. అవును. అయితే అది శ్రీమద్ భాగవతంలో సృష్టి ఎలా ప్రారంభమైంది, అసలు సృష్టి ఎలా వచ్చింది అని చెప్పేదానికి దానిలో ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనం భగవంతుడు ఆయనకి జ్ఞానం ఏమిచ్చారు అని చెప్తూ మనకి కావలసిన పాయింట్స్ మాత్రమే తీసుకుందాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఆయన భగవంతుడు అని చెప్పి మనం దేవాది దేవుడు అని తెలుసుకుంటున్నాం కదా, ఈయన ద్వారా వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ అన్నమాట. ఎలా వచ్చారు అనేది మనం భగవద్గీత క్లాసెస్ అయిపోయాక భాగవతం క్లాసెస్ తీసుకుంటాం, వాటిల్లో జాయిన్ అవ్వండి. సరేనా మాతాజీ? అప్పుడు వాటి గురించి చెప్తాను, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఎలా వచ్చారు అనేది చెప్తా. సో ఇప్పుడు మనకి 4 సంప్రదాయాలు ఉన్నాయి. సరేనా? బ్రహ్మ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. వీటిని మించిన సాంప్రదాయాలు వేరే ఏమీ లేవన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నది బ్రహ్మ వైష్ణవ గౌడీయ సాంప్రదాయం అన్నమాట. సో వీటిల్లో కలిసి ఉన్నది. అయితే దీనికి ఎవరెవరు ఆచార్యులు ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ వాళ్ళు 4 ఉన్నారు. అయితే మీకు అనుమానం రావచ్చు, మరి మనము ఏ సాంప్రదాయంలోకి వచ్చి ఎవరి ద్వారా వచ్చాము అని చెప్పి. అయితే మనము కరెక్ట్ సాంప్రదాయంలోనే ఉన్నాము. ఫస్ట్ కృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుడికి జ్ఞానం ప్రసాదించాడు. అంటే బ్రహ్మదేవుడి గురువు కృష్ణుడు. అలాగే బ్రహ్మదేవుడు నారదుడికి ఇచ్చారు. నారదుడు వ్యాస మహర్షికి, తర్వాత మధ్వాచార్యులు, పద్మనాభుడు, ఇలా అందరూ వచ్చి చివరికి
32 ప్లేస్లో మనం రోజు దండం పెట్టుకుంటామా, కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ అని ఆయన వచ్చారనమాట. ఆయన గురువులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నమాట. ఆయన గురువులు గౌరకిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్, తర్వాత లైన్గా ఇట్లాగా వస్తుంది. వీళ్ళందరి గురించి కూడా మనం అలా తెలుసుకోవాలి అంటే కనుక తర్వాత మనవి క్లాసెస్ ఉంటాయి. ఇది ఉత్తర భగవద్గీత 18 days అడ్వాన్స్ కోర్స్ అనమాట. రోజుకి ఒక చాప్టర్ మనం ఫినిష్ చేసుకుంటున్నాము. తర్వాత క్లాసెస్లో మీరు వినండి. వీళ్ళందరి గురించి కూడా మన గురువులు వాళ్ళు ఏ సాంప్రదాయాన్ని మనం ఎలా ఫాలో అవుతామన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇది చేసుకొని మనం అసలు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనం చెప్పుకున్నాం. కాబట్టి మనము ఆ గురు శిష్య పరంపర దానిలోనే ఉన్నాము అన్నమాట. అయితే ఎందుకు ఈ పరంపర చెప్పాలి అని అంటే సరే ఎవరన్నా చదవండి ఇది వాలంటీర్ చేసి నా కోసం. బోధనలు మరియు ప్రయోజనము సంరక్షించబడుతుంది. బోధనలు నేర్చుకొని మరియు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వబడతాయి. కృష్ణుడి భక్తుడు మరియు స్నేహితుడు. ఇప్పుడు ఇందాక కూడా మనం అనుకున్నాము, కృష్ణుడు అర్జునుడికే ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన కృష్ణ భక్తుడు కాబట్టి, మరి స్నేహితుడు కాబట్టి ఇస్తున్నారు. అయితే ఎందుకు ఈ పరంపరలోంచి వస్తామంటే ఇప్పుడు మనకి ఎవరైనా నేర్పించి ఉన్నారనుకోండి, మన టీచరు మనకి నేర్పిస్తారు, మనమే ఇంకొకరికి నేర్పిస్తాం కదా. అలాగే ఈ టీచరు తనంతట తాను చదువుకోవడం కాదు, తను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని, ఆ టీచర్లు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని అనమాట. అందుకనే ఇప్పుడు మనం పరంపర వచ్చాం. కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి చెప్తే, నారదుడికి చెప్తే అట్లా లైన్గా కంటిన్యూషన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వచ్చిందనమాట. ఆ బోధనలు ఏవేవైతే ఉన్నాయో అంటే ఇన్స్ట్రక్షన్స్ అని అంటాం కదా, అవి ఏంటంటే ఆ ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రచారం చేస్తున్నాము భగవద్గీత అంటే దాని ప్రయోజనం ఏంటి అనేది అది సంరక్షించబడుతుందన్నమాట. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అనుకోవడము, వాళ్ళ సొంత పర్పట్లు చెప్పుకొని ఏదేదో చెప్పడము కాకుండా ఆ ప్రయోజనం ఏంటి, కృష్ణుడు ఎందుకు భగవద్గీత వాళ్ళకి చెప్పారు, అది మనం వాళ్ళ గురువుల ద్వారా ఆ తర్వాత గురువుల ద్వారా నేర్చుకొని దాన్ని మనం సంరక్షిస్తాం కదా, అందుకని ఇలా చెప్పబడుతుంది అని. తర్వాత ఇంకా ఏంటి రెండో పాయింట్ ఎవరైనా చెప్పండి మళ్ళీ. బోధనలు నేర్చుకుని మరియు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వబడతాయి. ఆ బోధనలు ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాం కదా, మనం బుక్ తెరవంగానే మనకి రాదు కరెక్ట్గా ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి, ఎక్కడ ఒత్తులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఫస్ట్ మనం ఒక దగ్గర నేర్చుకుంటాం అనమాట. ఆ నేర్చుకొని దాన్ని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ శ్లోకం ఉంది, మనం ఎలా అర్థం చేసుకున్నాము అలాగే అలా అర్థం చేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం మళ్ళీ పాస్ అవుట్ చేస్తాం అనమాట. ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళకి పాస్ చేస్తూ ఉంటాము. అది అందుకని ఆ పరంపర అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. అసలు సరే, అయితే ఇప్పుడు మనం అంటే ఏంటంటున్నాం, ఆ ఇచ్చింది ఏంటి, జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం అనమాట. భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము. ఆత్మ జ్ఞానం గురించి, విభూతులు అంటే భగవంతునికి ఉన్న ఐశ్వర్యాల గురించి మనం తెలుసుకుంటూ మనం భగవంతునికి ఉన్న సంబంధ జ్ఞానం గురించి కూడా మనం తెలుసుకుంటాం అనమాట. సారీ, నేను ఎవరిని అడగడం మర్చిపోయాను, చదవండి ఎవరన్నా. భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానం, 2 ఆత్మ జ్ఞానం, 3 మనకి భగవంతునికి ఉన్న సంబంధ జ్ఞానం. అంటే భగవంతుడికి భగవద్ విభూతులకి ఉన్న జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానం. ఇప్పుడు మనం ఆత్మ అంటే ఏంటి తెలుసుకున్నాము, దానికి జ్ఞానం ఎందుకు కావాలి అనే విషయం మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటున్నాం. తర్వాత భగవంతునికి మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి ఆ విషయాన్ని కూడా తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఇది చెప్పే ముందు ఒకసారి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఏం చెప్తానంటే ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు, నీ అర్జునుడికి ఇవన్నీ ఉన్న గుణాల వల్ల ఆయన స్నేహితుడు కాబట్టి నీకు చెప్పాను అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు అర్జునుడికి డౌట్ వస్తుంది అనమాట. సరే, నువ్వు నేను ఇద్దరం ఉన్నామన్నాం కదా, నీకు అప్పుడెప్పుడో వివస్వానుడికి చెప్పాడు, అప్పుడు నువ్వు ఉన్నావా, నీకెట్లా తెలిసింది, నీకెట్లా గుర్తుపెట్టుకున్నావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు కృష్ణ చెప్తాడనమాట, గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే నేను దేవుణ్ణి కదా, నేను గుర్తుపెట్టుకుంటాను, నువ్వు మానవుడు కదా, అందుకని నువ్వు గుర్తుపెట్టుకోలేకపోయినావు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఎందుకు అట్లాగా చెప్పాలి అంటే భగవంతుడు అవినాశి అనమాట. నిజంగా అంటే నాశనం లేని వాళ్ళు. మనం ఏం చదువుకున్నాం, మన ఈ శరీరం పోతుంది, ఆత్మ మాత్రమే వెళ్ళి వేరే దేహంలో చేరుతుంది అని చదువుకున్నాం. కానీ భగవంతుడికి అలాంటివి ఏమీ ఉండవు. ఆయన జన్మిస్తాడు కానీ జన్మించడు. ఎలా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్యుడు లాగా అనమాట. ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. సాయంత్రం అస్తమిస్తాడు లేడు కదా అని సూర్యుడు చనిపోయినాడు అనుకుని అలా అనుకోం కదా మనం. ఏమంటాం మనం,
గ్లోవ్ వైపుకి ఇంకో వైపుకి వెళ్ళాడు, మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ వస్తాడు. అలాగే భగవంతుడు కూడా అవసరమైనప్పుడు ఆయన అవతారాలు తీసుకుంటూ ఉంటారు అనమాట. జన్మ తీసుకొని ఆ జన్మలో వచ్చి మానవులుగా మనలాగా ఉంటూ ఉంటారు. కానీ ఆ మానవ జన్మ ఎత్తిన భగవంతుడిని కూడా అర్థం చేసుకున్న వాళ్ళు నిజమైన భక్తులు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి సూర్యుడు ఎలా అయితే వస్తూ వెళ్తూ ఉదయం ఉదయించి సాయంత్రానికి అస్తమిస్తూ ఉంటే ఆయనకి జన్మ అనేది లేదు, మరణం అనేది లేదు కదా, అలాగే దేవదేవుడికి కూడా అలా ఉండదన్నమాట. అయితే మనమందరం కొంచెం మూర్ఖంగా ఆ అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి మనం అనుకుంటాం కృష్ణుడు వచ్చాడు వెళ్ళిపోయినాడు, ఆయన జన్మ చాలించేశాడు, ఇది అది అనుకుంటాం. కానీ కృష్ణుడికి అట్లా కాదనమాట. ఎప్పుడు దేవుడు ఆయన అవినాశి, ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు కృష్ణ పరమాత్ముడు మనిషిగా కానీ ఇంకో అవతారంగా కానీ పుట్టినా కూడా మనం ఆయన్ని చూడగలుగుతాము, తెలుసుకోగలుగుతాం అన్నమాట. అయితే కొంతమందికి అర్థం కాదు. అయితే భగవంతుడు వచ్చాడు కదా, ఎందుకు వస్తున్నాడు అని అనుకుంటున్నాం. ఎందుకు వస్తున్నాడు భగవంతుడు? మీరు ఎవరన్నా చెప్పండి. దుష్ట శిక్షణకి. సరే. సో ఈ 2 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. నేను కావాలని డిస్ప్లే చేయట్లేదు, మనందరికీ తెలుసని. సో గుర్తుంటాయా ఎవరికన్నా? మీకు ఎవరికన్నా తెలుసా ఆ శ్లోకాలు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మీరు చెప్పకండి మాతాజీ ప్లీజ్. వాళ్ళని చెప్పనియండి కొత్త వాళ్ళు. యదా 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 హి యదా ధర్మస్య గ్లానిర్భవతి గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం శృతామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగే. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు చెప్పింది కరెక్టే కాదు? మీరు చెప్పింది కరెక్టేనా? అవునా? పరిత్రాణాయ సాధన. సో ఇవి 2 మీరు చెప్పారు. అయితే దీనికి ముందు ఏం చెప్తామంటే, కృష్ణ భగవానుడు వస్తారు ఇట్లాగా అన్నాం కదా. ఈ రెండిటికి మధ్య జీవుడికిను జీవాత్మకి అంటే మనము కృష్ణ పరమాత్మకి ఉన్న వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. భగవంతుడు శాశ్వతంగా ఉంటారు, ఆయనకి అన్ని జ్ఞాపకం ఉంటాయి. ఆయన అచ్యుతుడు అంటే నాశనం లేని వాళ్ళు అనమాట. మనము శాశ్వతమైనా కూడా సరే. మీరు ఎవరైనా చదవండి ఇది. శాశ్వతము మరియు జ్ఞానం, శాశ్వతము మరియు జ్ఞాపకం అచ్యుత. శాశ్వతమైన వాడు కానీ గత జన్మలను మర్చిపోతాడు. సో మనం ఏం చేస్తున్నాం? మనం గత జన్మని మర్చిపోతాము. ఇక్కడ భగవంతుడు అన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు అనమాట. 2వ పాయింట్ ఇంకెవరైనా చదవండి. స్వకల్పనతో అవతరిస్తారు. ఆత్మమాయ కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మహామాయ. అయితే ఆయన స్వయంగా ఆయన అనుకుంటే అవతరిస్తారు. ఎన్ని అవతారాలు లేవు భగవంతుడికి. అప్పటికప్పుడు కావాలి అంటే స్తంభం నుంచి వచ్చేసారు. ఎవరి కోసం వచ్చారు? ప్రహ్లాదుడి కోసం. నరసింహస్వామిగా వచ్చారు. క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే ఆ మందర పర్వతం ఊగిపోతుంది. ఎవరిలాగా వచ్చారు? కూర్మావతారంలో వచ్చి ఆ కొండ కింద ఆయన సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఎవరి దగ్గర దానం తీసుకోవడానికి వస్తారు? సో అట్లాగా కొన్ని అవతారాలు ఏంటంటే భగవంతుడు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. కొన్ని అవతారాలు ఏంటంటే రాముడుగా, కృష్ణుడుగా, పరశురాముడు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, అలా వచ్చి ఆయన చేయవలసిన పని అయ్యే వరకు ఉండి ఎక్కువ కాలం ఉంటారు. కొన్ని అవతారాలు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆయన స్వకల్పనతోటి ఆయన ఇష్టమైతే ఆ తర్వాత మనం ఎలా జన్మ తీసుకుంటామంటే మన కర్మ యొక్క ఫలం ఆధారంగా. నిన్న మనం చెప్పుకున్నాము ఎలాంటి కర్మ చేస్తాము అని చెప్పుకున్నా, ఇప్పుడు కూడా చెప్పుకున్నాము అకర్మ వికర్మ అవి. సో మన కర్మ ఫలంగా మనం జన్మ తీసుకుంటాం అనమాట. 3వ పాయింట్ ఎవరైనా చదవండి. ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. ఆనంద భౌతిక శరీరాన్ని అంగీకరిస్తాడు. అసత్తు ఆచిత్తు నిరానంద. అంటే ఇక్కడ భగవంతుడు ఇప్పుడు ఆధ్యాత్మిక శరీరం అన్నమాట. కృష్ణ భగవానుడిగా వచ్చినా కూడా ఆయన ఆధ్యాత్మిక శరీరం, ఆయన మనిషి కాదు. అలాగే రాముడిగా వచ్చినా కూడా ఆయనది ఆధ్యాత్మిక శరీరం అన్నమాట. ఆయనప్పుడు సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నమాట, ఎప్పుడు శాశ్వతమైనది. అలాగే మనం చూసేటప్పటికి మనకి భౌతిక శరీరం వస్తుంది. మనం ఎప్పుడు నిరాశగానే ఉంటూ ఉంటాము, ఆనందంగా అసలు ఉండనే ఉండం అనమాట మనం. సో 4వ పాయింట్
శరీరానికి మరియు ఆత్మకి భేదము లేదు. ఉమ్, అద్వైత ఆత్మ శరీరాన్ని పొందుతుంది, స్థూల మరియు సూక్ష్మ శరీరం. నిన్న మనం ఏం చెప్పుకున్నాము, మన శరీరంలో మనకి రెండు శరీరాలు ఉన్నాయని. ఒకటి బాహ్య శరీరం, స్థూల శరీరము, లోపల ఒకటి ఉంటుంది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం అని చెప్పుకున్నాం. ఈ స్థూల శరీరం ఏంటి, పంచభూతాలతోటి నిర్మితమైందని చెప్పుకున్నాం. అలాగే శరీరానికి ఆత్మకి తేడా ఉండదు భగవంతుడి దగ్గరకు వచ్చే. ఆయన అద్వైతం అన్నమాట, ఇద్దరు ఒకటే అని చెప్పుకున్నాం. అని తెలుసుకోవాలి. ఇంకా ముందు ముందు కూడా చెప్పుకుంటాము 10th 11th చాప్టర్స్కి వచ్చేటప్పటికి. తర్వాత మాతాజీ లాస్ట్ పాయింట్. ప్రతి ప్రతి జన్మ జన్మ గుర్తుంటుంది. శరీరం మారుతుంది శరీరం కాబట్టి గత జన్మను కరెక్ట్. అయితే భగవంతుడికి అదే ఇప్పుడు చెప్తున్నాడు అర్జునుడితోటి. నాకు అన్ని అంతకుముందు ఎన్ని లక్షలు వేల జీవితాలు అంటే జన్మలు ఉన్నా సరే నాకు అన్ని గుర్తుంటాయి, అందరివి గుర్తుంటాయి. ఒకటి ప్రతి జీవిది భగవంతుడికి గుర్తుంటుంది అనమాట. అలాగే మనకేంటంటే శరీరం మారుతుంది, అంటే శరీరం మారుతుంది, ఆత్మ వెళ్ళి వేరే శరీరంలోకి వెళ్తుంది కదా, అప్పుడు మన గత జన్మ గురించి మనం మర్చిపోతాం, మనకేం గుర్తుండదు. మా గత జన్మ ఎందుకు, ఇప్పుడే నిన్నటి క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే నాకు గుర్తులేదు, అన్లెస్ అంటే నేను ఆ బుక్ పేపర్ ఓపెన్ చేసే వరకు నాకు గుర్తుండదు. అలాగా మనం అన్ని మర్చిపోతాం అనమాట. అది కూడా మనకి భగవంతుడు ఇచ్చిన ఒక వరం లాగానే అనుకోవాలి. తర్వాత ఇందాక మీరందరూ చాలా గొప్పగా చెప్పారు, మీకు అందరికీ శ్లోకాలు తెలుసు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది చదవండి ట్రాన్స్లేషన్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమున నేను అవతరింతును. సో ఇప్పుడు ఏంటంటున్నారు, మనకు తెలుసు ఎక్కడెక్కడ అధర్మం ఉంటుందో, ఎక్కడెక్కడ ఆ సమయంలో ఎక్కువ ఇది అధర్మం అవన్నీ వస్తూ ఉంటాయో అప్పుడు నేను జన్మ తీసుకుంటాను అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఎందుకు తీసుకుంటారట, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను నశింపచేయడానికి మరియు ధర్మమును స్థాపించడానికి ప్రతి యుగమునందునను నేను అవతరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తూ ఉంటారంటే, ఆ ధర్మం పేటరేగిపోయినప్పుడు, ధర్మం నశించిపోయినప్పుడు, సాధువుల్ని రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడు మనకి ఒక పోల్ క్వశ్చన్ ఉంది. మాతాజీ క్వశ్చన్ డిస్ప్లే చేయండి. మాతాజీ. ఆన్సర్ చేయండి క్వశ్చన్. భగవాన్ అవతారాలు ఎందుకు అవతరిస్తారు? ఎందుకు ఇంత డౌట్ఫుల్ గా ఉన్నారు? నేను చెప్పాను కదా 2 శ్లోకాల్లో, ధర్మము నశించినప్పుడు, అధర్మం వచ్చినప్పుడు దుర్మార్గుల్ని ధర్మస్థాపన కోసం, దుర్మార్గుల్ని నశింపచేయడానికి, సాధువుల్ని రక్షించడానికి ప్రతి యుగంలో వస్తారు అని. ఇక్కడ పైన అన్నీ ఉన్నాయి కదా నేను చెప్పినవి, అయినా సరే మీరు వాటిని ఎందుకు పెట్టారు? పైన అదే చెప్తున్నా, పై అన్నిటినీ పెట్టాలి. అది భక్తుల రక్షణ కోసమే అంటే దుష్టుల్ని నాశనం చేయడానికి రాలేదా? ధర్మ స్థాపన కోసం వచ్చారు కదా, శ్లోకమే అది. అందుకనే మిమ్మల్ని చెప్పమన్నాను, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కదా. ఇప్పుడు ఫస్ట్ భక్తుల రక్షణ కోసం పెట్టిన వాళ్ళు మిగతా 2 ఎందుకు పెట్టుకోలేదు ఆన్సర్ మరి? ఇప్పుడు దుష్ట వినాశనం కోసం అని పెట్టిన వాళ్ళు భక్తుల రక్షణను ధర్మస్థాపన ఎందుకు లేదనుకుంటున్నారు?
ఇప్పుడు ధర్మ స్థాపన కోసం అన్నవాళ్ళు దుష్ట నాశనం అని భక్తుల రక్షణ అని ఎందుకు అనుకోవట్లేదు? ఓకే, మీకు అర్థం కాలేదా అయితే? 5 అన్ని మాతాజీ 5 అన్ని. ఆ, మూడు మూడు ఆఫ్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నా. అర్థమైంది మాతాజీ. ఆ, పైన పైన క్వశ్చన్ అంటే భక్తుల రక్షణ కోసం, ఆటోమేటిక్ గా అన్ని దుష్టుల వినాశన దుష్టుల కోసం నివారణ అవుతుంది, భక్తుల రక్షణ కూడా జరుగుతుంది. అందరి రక్షణ జరుగుతుంది అన్నమాట. ఈ మూడు జరుగుతాయి. భక్తుల రక్షణ ధర్మస్థాపన జరుగుతుంది, దుష్టుల వినాశనం జరుగుతుంది, ధర్మ సంస్థాపన కూడా జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఈ మూడు పైవన్నీ. సరేనా? నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే అట్లీస్ట్ ఈ మూడిట్లో పెట్టిన వాళ్ళన్నా మళ్ళీ ఆన్సర్ మార్చుకొని పైవన్నీ అని పెడతారేమో అని మళ్ళీ చెప్పాను. ఓకే ఓకే, తీసేయండి మాతాజీ. సో ఇప్పుడు ఏంటంటే భగవంతుడు ఎందుకు వస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం కదా ఈ రెండు శ్లోకాల్లోనూ. సో ధర్మాన్ని నిలబెట్టడానికి, తర్వాత తన భక్తుల్ని రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికంటే పునఃస్థాపన చేయడానికి, సాధువుల్ని రక్షించడానికి, దుర్మార్గుల్ని నశింపచేయడానికి, వీటన్నిటికీ కూడా భగవంతుడు అవతారం తీసుకుంటూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, అర్జునుడికి చెప్తున్నాడు భగవంతుడు, నువ్వు నువ్వు భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి అని. అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా, అర్జునుడి చేత యుద్ధం చేయిస్తున్నారు భగవంతుడు అంటే అందరినీ రక్షించడానికనే వస్తూ ఉంటారని చెప్పినప్పుడు యుద్ధం చేసి వాళ్ళందరినీ ఎందుకు చంపమంటున్నారు అని చెప్పి మీకు డౌట్ రాలేదా? రాలేదా? ఎందుకంటే దుష్టుల్ని చంపడం కూడా ఆయన ఇది కదా. కరెక్ట్ కరెక్ట్, దుష్టుల్ని కూడా చంపడానికి వచ్చారు కదా. ధర్మస్థాపన ఒకటి, అన్ని పాయింట్స్ ఉన్నాయి అందులో, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దుర్మార్గం నశింపచేయడానికి వస్తున్నారు, ధర్మాన్ని స్థాపించడానికి వస్తున్నారు, తర్వాత తన భక్తుల్ని రక్షించుకోవడానికి, సాధువుల్ని వాళ్ళని రక్షించడానికి వస్తారు. అయితే ఇప్పుడు సాధువులు అంటే ఈ పాండవులందరూ మంచి వాళ్ళు కదా, వీళ్ళందరినీ రక్షిస్తారు. దుర్మార్గులైన కౌరవులందరినీ చంపడానికి వస్తున్నారు. ధర్మాన్ని నిలబెట్టి ఆ రాజ్యాన్ని యుధిష్ఠిరుడికి అప్పచెప్పడానికి భగవంతుడు వస్తున్నాడు అనమాట. కానీ చాలా మందికి ఇలా ఉంటుంది కదా. అయితే భగవంతుడి ప్లాన్స్ అన్ని చాలా ఇదిగా ఉంటాయి. ఏంటంటే చెప్తారనమాట, ఈ యుద్ధంలోనే ఇంతమందిని చంపారు, యుద్ధంలో అయితే ఇలా అయితే అందరినీ ఒకేసారి చంపేయచ్చు కదా దుర్మార్గులను అందరినీ. అందుకని యుద్ధాలు వస్తాయి. మీరు మొన్న చూసారా కోవిడ్ వచ్చిందా? కోవిడ్లో ఎంత మంది పోయినారు కదా. అలాంటే అందరు వాళ్ళు దుర్మార్గులా అంటే వాళ్ళ కర్మకి అదంతా ఒకేసారి పోయారు. ఆ టైంకు ఇంతమంది ఉన్నారు, అంతమంది పోవాలి అంటే అలాగా. సునామీ వస్తుంది, సునామీ వచ్చింది కదా కొన్ని సంవత్సరాల క్రితం, అందులో కూడా ఎంతమంది పోయినారు కదా. సో అట్లాగా భూకంపం ఇలాంటివన్నీ సృష్టించి దుర్మార్గులందరినీ ఒక చోటకి చేర్చి అలాగా సామూహికంగా వాళ్ళని సంహరించేస్తూ ఉంటారనమాట భగవంతుడు. సో ఇక్కడ ఏంటంటే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే మనం భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి అని. భక్తి మార్గాన్ని ఎంచుకుంటే గనక ఒక నిర్దిష్టమైన మైండ్ సెట్ ఉంటుంది, అంటే మన మనోభావం అనేది ఉంటుంది చూసారా, అది ఉంటుందన్నమాట. అది ఉండడం ఒక మనిషికి చాలా అవసరం కాబట్టి అది ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమవుతుంది, అది ఇంప్రూవ్ అవ్వడానికి అవసరం అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అని మనం వీటి ద్వారా మనము ఈ లెసన్ నేర్చుకుంటూ ఆధ్యాత్మిక విజయానికి మనము పార్టిసిపేట్ చేయాలంటే మనము మనలో పెంపొందించుకుంటూ మనం ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఇంకా అడుగుతున్నాడు అనమాట అర్జునుడు, అయితే మానవులకి రకరకాల మనోభావాలు ఉంటాయి, అందరూ ఒకే రకంగా ఆలోచించరు, అందరికీ రకరకాల కోరికలు ఉంటాయి, కానీ అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదా. అందరికీ ఒకే రకంది లెసన్ చెప్తే అందరికీ ఆ జ్ఞానం ఎలా అర్థమవుతుంది? కరెక్టేనా? ఇప్పుడు ఒక క్లాస్లో ఒక టీచరు క్లాస్లో లెసన్ చెప్తుంది, అంతమంది పిల్లల్లో ఎవరో ఒక్కడికి క్లాస్ ఫస్ట్ వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికన్నా 70-80 మార్క్స్ వస్తాయి. అసలు కొంతమందికి అర్థం కాదు, ఏం కాదు, వాళ్ళు అలాగే ఉంటారు. సో ఇట్లాగా నువ్వు ఈ జ్ఞానాన్ని పంచిపెడుతున్నావు కదా, మనుషులు కూడా వాళ్ళ ఆలోచన, తర్వాత మళ్ళీ మానసిక భావన కానీ, తర్వాత ఇంటెలిజెన్స్ కానీ ఏమైనా ఉన్నా రకరకాలుగా ఉంటాయి మనోభావాలు. అలాంటప్పుడు వాళ్ళందరికీ ఎలాగ అర్థమవుతుంది ఇది, నువ్వు ఏ ఏ మార్గాలను సృష్టించి ఇది చేస్తావు అని చెప్పి అర్జునుడు అడుగుతుంటే అప్పుడు చెప్తున్నా అనమాట, ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నా మొత్తానికి అంతా తిరిగి నా దగ్గరికే వస్తారు. ఒకటి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటాం. ముక్కు ఎక్కడుందంటే అందరి చుట్టూ ఒకే చోటకు వస్తాం.
చూడండి ఇప్పుడు కొన్ని దేశాల్లో విదేశాలకు వెళ్తూ ఉంటారు చూసారా, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ చుట్టాలు వాళ్ళ పక్కలే వాళ్ళ ఊర్లో ఉంటారు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళే వాళ్ళ చుట్టాలు ఉంటారు, కానీ మనకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాం మనం. అలా కలిసినప్పుడు మనందరం ఒకటే చోటకు వచ్చాం, ఒకటే గూటి పక్షులం అనుకుంటాం అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు. అవునా కదా? సో అట్లాగే భగవంతుడు చెప్పే ఈ జ్ఞానం ఏంటంటే ఏ మార్గానన్నా అవలంబించు, నువ్వు అవలంబిస్తే చివరికి నా దగ్గరికే వస్తావు అని చెప్పి చెప్తూ, దశల వారీగా నేను ఇలా చెప్తూ ఉన్నాను కదా, అలాగ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇది జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. చదవండి ఎవరన్నా. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వ నెరిగిన వాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఏం చెప్తున్నారు? మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఇందాక మనం ఈ శ్లోకాల్లో ఇక్కడ చూసుకున్నాం కదా, కృష్ణుడికిను జీవాత్మకి డిఫరెన్స్ ఏంటి అని. సో ఇవన్నీ ఎవరైతే తెలుసుకుంటారో ఆయన తత్వాన్ని కానీ ఆయన గురించి కానీ ఎవరు అంటే భగవంతుడి జన్మ కర్మ ఆయన దివ్యత్వం, ఆ మూడు ఎవరైతే తెలుసుకుంటారో ఈ శరీరం పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు. ఆయనది శాశ్వత ధామం కదా, అక్కడికి వెళ్తారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా చెప్పారు భౌతిక జగమున జన్మింపక అని. మనం ఒకవేళ తెలుసుకోలేదనుకోండి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అంటాం అనమాట. ఆ చక్రంలో పడి మళ్ళీ వెళ్ళి మళ్ళీ జన్మ చేసుకుంటూనే ఉంటామంట, వేరే యోనిల ద్వారా జన్మ తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకోకుండా వాళ్ళందరూ ఏం చేస్తారంటే శాశ్వతంగా ఉన్న నా ధామానికి వస్తారు అని చెప్పి చెప్తున్నారు. సరే, భగవంతుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని క్వశ్చన్ అన్నమాట. మనకి అడిగితే ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరున్నారు అంటే వీతరాగ భయ క్రోధ మన్మయా మాపుపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. హరే కృష్ణ. రాగము భయము క్రోధము నుండి విడవడి నా యందు సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చి కారణముగా పూర్వము పలురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. చాలా మందిట ఎవరు వీత రాగ భయ క్రోధం అంటే రాగం అంటే అటాచ్మెంట్ అన్నమాట. అటాచ్మెంట్, భయము, కోపము అవన్నీ వదిలిపెట్టేసి సంపూర్ణంగా నా దగ్గరకు వచ్చి నన్ను శరణుచొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పూర్వము. వాళ్ళందరూ ఏంటంటే ఈ జ్ఞానాన్నంతా తీసుకొని నా నా పవిత్రులైపోయి వాళ్ళు ఏం చేశారు? నా దివ్య ప్రేమని పొందారు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు యాక్యురేట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ కుల వ్యవస్థ అని చెప్తున్నారు. తర్వాత ఆధ్యాత్మిక మార్గాలన్నీ ఒకే గమ్యస్థానానికి దారి తీస్తాయని, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆల్ రోడ్స్ టు లీడ్స్ టు రోమ్ అని చెప్పాం. అంటే అన్ని భగవంతుని ధామానికి వెళ్తాయి అని చెప్పి చెప్పడం. కుల వ్యవస్థ అనేది మనం చెప్పుకుందాం. అయితే చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్యా కర్తారమపి మాం విద్యత్తా కర్తమవ్యయం. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంఘమునందలి చాతుర్వర్ణములను నాచే సృష్టించబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుచటే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి. ఆ గుణాల ద్వారా సంబంధించి కర్మలు మనుషులు చేస్తూ ఉంటారు. ఆ కర్మలను అనుసరించి నేను 4 వర్ణాలను తయారు చేశాను అని చెప్తున్నారు అనమాట. ఆ 4 వర్ణాలు నా ద్వారానే సృష్టించబడి వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అలా చేస్తూ ఎలా అయితే అకర్తగా అంటే అకర్మ చేస్తూ ఉంటారో వాళ్ళు కరెక్ట్గా నన్ను తెలుసుకుంటారు అని చెప్తున్నారు. అది చెప్పే ముందు మనము ఒకటి తెలుసుకుందాం. అయితే కృష్ణ ఏం చేస్తారు? ఆయనే ఈ 4 వర్గాలని మనుషులని అందరినీ ఆయనే సృష్టించారనమాట. తర్వాత కృష్ణ ఏం చెప్తారంటే నేను ఎన్నో పనులు చేస్తూ ఉంటాను కానీ నేను కర్తను కాను. ఎందుకంటే నేను చేసేవన్నీ కూడా అకర్మలు కాబట్టి నేను చేసే పనులన్నీ కూడా
కర్తని కాదు అని చెప్పి, అందుకోసమనే ఇలాగా 4 వర్ణాలని నేను వాళ్ళందరినీ సృష్టించి వాళ్ళ కర్తవ్యం ఏంటి అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే ఈ శ్లోకాల ద్వారా కృష్ణ ఏం చెప్తున్నారంటే, మనకి మన ముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, యజ్ఞాల గురించి చెప్పుకున్నాం, గుర్తుంది కదా హరిబోల్? ఎస్ మాతాజీ చెప్పారు. యజ్ఞం, భూతయజ్ఞం, మానుష్యయజ్ఞం, పితృయజ్ఞం, బ్రాహ్మణ యజ్ఞం. నేను అవి చెప్తూ ఇంకా ఏం చెప్పాను, ఇంకా కొన్ని యజ్ఞాలు ఉన్నాయి, ఆ 12 యజ్ఞాలు యజ్ఞాలు ఉన్నాయన్నారు. ఇంకా యజ్ఞాలు ఉన్నాయి, ఆ యజ్ఞాల గురించి చెప్పుకుందామని చెప్పాను. కరెక్టేనా? వస్తుందా? ఇక్కడ 4 వర్ణాలని నేను చెప్పానని చెప్పారు. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు లాస్ట్ అంటే మీరు దారి మర్చిపోయినారు అనుకోండి, మీరు మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వస్తారు. అలాగే కన్ఫ్యూజ్డ్, అన్ష్యూర్, అన్క్లియర్, పర్ప్లెక్స్డ్, అలాగే ఏ దారిలో ఉన్నా సరే మీరు తిరిగి 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 ఒక చోటకు వస్తారు. ఆ దారి తప్పిపోవడం అనేది ఉండదన్నమాట. కాకపోతే కొంచెం ఏంటంటే టైం తీసుకుంటుంది అని అన్నమాట. అయితే అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానికి వెళ్తాయని. ఏ ధామాం ప్రపద్యంతే తాం తదైవాపచామ్యహం మమావత్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఇది ఎవరన్నా చదువుతారు? ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గంని అనుసరింతురు. ఇప్పుడు నేను భగవంతుడిని ఎలా ప్రార్థిస్తానో, ఎలా చేస్తానో, నేను అలాగే శరణు వేడుకుంటాను అనమాట భగవంతుడిని. నేను ఎలా శరణు వేడుకుంటానో అలాగే భగవంతుడు మనల్ని కూడా అనుగ్రహిస్తాడు అనమాట. అయితే అయినా సరే మనం దేవతల్ని ఇంకా ఎందుకు పూజిస్తాము ఇది అంటే, కాంక్షంతా కర్మణాం సిద్ధిం యజంతా ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. లోకమున జనులు కార్యకర్మలు యందు జయమును గోరు కారణమున దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. అయితే ఏంటంటే మనం ఏంటంటే అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి కదా. ఫాస్ట్ గా అయిపోవాలని ఏం చేస్తాము, మనకి ఇష్టదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించి మనం పొందుతూ ఉంటాం అన్నమాట. మనకు కావాల్సిన ఫలితాలను పొందుతూ ఉంటాం. కానీ అలా ఫలితాలను పొందుతూ ఈ జగంలోనే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం అన్నమాట. కామ్య కర్మలు అంటే మనం ఫ్రూటివ్ యాక్టివిటీస్ అంటాం. అంటే ఏదన్నా మనం ఫలితం ఆశించి మనం చేసే కర్మలు. అయితే ఆ కర్మలు చేయడానికి ఫలాలు ఏంటంటే ఈ దేవతలను పూజిస్తే మళ్ళీ మనకి అవే వచ్చేస్తాయి అన్నమాట. కిం కర్మ కిమ కర్మేతి కవయో యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. హరిబోల్. కర్మ అనగానేమో మరియు ఆ కర్మ అనగానేమో నిర్ణయించుటయందు బుద్ధిమంతులు సైతం భ్రాంతి నుండి ఉన్నారు. కనుక కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరించును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? కర్మ అంటే ఏంటో చెప్తాను, అకర్మ అంటే ఏంటో చెప్తాను, దాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకో. అయితే బుద్ధిమంతులైన వాళ్ళు ఏం చేస్తారంటే కర్మ యందు అకర్మ చేసి వాళ్ళు నన్ను అన్ని శుభాలకి నా నుండే వస్తాయి అని చెప్పి తెలుసుకొని వాళ్ళు నా దగ్గరకే వస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, అయితే వాటి మూడిటి మధ్య భేదం ఏంటి అనే విషయం కూడా మనం తెలుసుకున్నాము. దానికి ముందు మనం ఇంకొంచెం విషయం మాట్లాడుకుందాం. అయితే ఇందాక మనం చెప్పాము యజ్ఞాలని చెప్పాం కదా, వాటిల్లో ఇందాక దేవతలను పూజించి దేవతలు అని చెప్పుకున్నాం. దేవతల పూజ ఒకటి, అంటే అదొక రకమైన యజ్ఞం. అలాగే బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మంలో అన్నమాట. అంటే నిరాకార బ్రహ్మంగా కూర్చొని తపస్సు చేసుకుంటూ అందులో కలిసిపోవాలనుకుంటారు, అదొకటి. ఇది భగవద్గీత 4.25 నుంచి 26 ఈ 2 శ్లోకాల్లో ఈ రకాల యజ్ఞాలు ఏమేమో అయితే ఉన్నాయో వాటి గురించి ఉంది. అలాగే మనస్సుని నియంత్రణ చేసుకోవడం కూడా ఒక యజ్ఞము, ఇంద్రియాలను నియంత్రణ చేసుకోవడం కూడా ఒక యజ్ఞం, దాన ధర్మాలు చేయడం కూడా ఒక యజ్ఞం, తపస్సు మామూలుగా చేసేది కూడా ఒక యజ్ఞం. అంటే మిస్టిక్ పవర్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు చేసే ఇది ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక యజ్ఞం అంటారని. సో ఇలాగా ఇన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి భగవద్గీతలో మనకి చెప్పి ఉన్నారనమాట. కాబట్టి మనిషి అనేవాడు ఏంటంటే వాళ్ళకి తొందరగా రిజల్ట్ కావాలి కాబట్టి వాళ్ళు అలాంటి యజ్ఞాలు చేసి వాళ్ళకి కావలసినవి పొందుతారు.
అయినా సరే తర్వాత వాళ్ళు తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికే వస్తారు అని చెప్తున్నారు అనమాట. అందుకని వాటి గురించి అన్నిటి గురించి చెప్పారు. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇంకా ఏం చెప్తున్నారంటే కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు. కర్మ సిద్ధాంతము దాని గురించి కొంచెం అర్థం చేసుకుందాము. ఒకటి కర్మ, వికర్మ, అకర్మ అని 3 ఉన్నాయి. కర్మ అంటే ఏంటంటే శాస్త్రాలను అనుసరించి పుణ్యకార్యాలు చేయడం. ఓకే. వికర్మ అంటే శాస్త్రాలు ఏవైతే చెయ్యొద్దు అని చెప్తున్నారో అవి చేయడం. అకర్మ అంటే ఏ కర్మ చేయకపోవడం అన్నమాట. ఇప్పుడు కర్మ అంటే మీరు మంచి పని చేస్తే మంచి ఫలితాలు అనుభవిస్తారు, చెడు కర్మ చేస్తే చెడు ఫలితాలు అనిపిస్తారు. కానీ వికర్మ అంటే శాస్త్రాల్లో నువ్వు ఏది చెయ్యొద్దు అని చెప్తున్నారు కదా, ఆ కర్మలు చేయడం అన్నమాట వికర్మ అంటే. సో కర్మకి సో మనం ఏంటంటే ఏ కర్మ చేయాలి అనేది మనకి ఇక్కడ కృష్ణుడు కరెక్ట్గా చెప్తున్నాడు. చెప్తూ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎలాంటి కర్మ చేస్తే ఎలా చేస్తావు అని చెప్పి. అకర్మ అంటే మనం చేసే సాధారణ పని నుంచి వేరుగా ఉంటుందన్నమాట. అవి ఏంటి, భగవంతుడి కోసం చేస్తాం, భగవంతుడి సంతోషం కోసం చేస్తాం అనమాట. అది మన సంతోషం కోసం చేయం. కానీ కర్మ అనేది మన సంతోషం కోసం చేస్తాము, కానీ మనము రూల్స్ బ్రేక్ చేయకుండా మనం చేస్తున్నాం. అది మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు పని చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. కానీ కర్మ చేసిన దానికి దేనికైనా సరే బంధం అనేది ఉంటుందన్నమాట. అంటే దాని యొక్క ఫలము అనుభవించాల్సిన ఇది ఎప్పటికీ ఉంటుంది. ఈ కర్మ కానీ వికర్మ కానీ చేసిన వాటికి ఇది ఫలితం ఉంటుంది, కానీ అకర్మ చేసిన దానికి ఏమి ఉండదు. ఎందుకంటే అది భగవంతుని కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి. మూడో దానిలో మనము ముక్తినే లభిస్తుంది, కానీ దానికి బంధనాలు ఉండవు అని. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారటంటే ఒక ఋషులు కానీ ఎవరన్నా సరే వాళ్ళు కూర్చొని అడవుల్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసులో భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇక్కడ చేస్తున్నది ఏమీ లేదనమాట. వాళ్ళు కర్మలో అకర్మ చేస్తున్నారు, అప్పుడు దానికి కూడా ఒక బంధం ఉండదు. సరేనా? అలాగే కొంతమంది ఏం చేస్తారు, మనం భక్తి సేవ చేస్తూ ఉంటాం, మన చేతులతో పూలు కడుతూ ఉంటాము, తర్వాత మిగతావన్నీ మందిరం తుడుస్తూ ఉంటాము, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అవన్నీ మన శరీరంతో చేస్తూ ఉంటాం. శరీరంతో చేస్తున్నాము, ఇక్కడ కర్మ చేస్తున్నాము, కానీ ఇక్కడ కర్మ లేదు కాబట్టి ఇది అకర్మ అయింది, ఇక్కడ కర్మ అయింది. సో కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, ఇవి 2 చేసినా కూడా వాళ్ళు బంధ విముక్తులే అవుతారు అని చెప్తున్నారు. మీకు ఒకవేళ కొంచెము కన్ఫ్యూజన్గా ఉంటే కనుక నేను రేపు మనం కర్మయోగం ఉంది, అందులో చెప్తాను నేను ఇంకా మీకు. అయితే ఇప్పుడు ఏది చేసినా సరే మనకి సంతృప్తి కావాలి, భగవంతుడితోటి ఉండాలి అంటే భగవంతుని కర్మ అకర్మ చేస్తేనే మనకి ఉంటుందని, అది భౌతిక కర్మలన్నింటినీ కోరికలన్నిటి నుండి విముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగా తర్వాత ఈ జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలంటే మనం ఒక గురువు ద్వారా మాత్రమే మనము జ్ఞానం సంపాదించుకోగలుగుతాం అన్నమాట. ఎలాగా అంటే ఎవరు గురువు ఉంటారు అంటే ఒక ప్రామాణిక గురువు ద్వారా మనం ఏం చేయాలి, వెళ్ళి సంపాదించుకోవాలి గురువుది. అయితే ఇక్కడ కర్మ, అకర్మ, వికర్మ 3 గురించి చెప్తున్నారు. కర్మ ఎవరి కోసం చేయాలి అంటే కృష్ణుడి కోసం చేయాలని అకర్మలో. అయితే మామూలుగా కర్మ ఏం చేస్తామంటే మన స్వలాపేక్ష కోసం చేస్తామని, వికర్మ కూడా అలాగే చేస్తామని. తర్వాత దాని వైఖరి ఎట్లా ఉంటుందంటే అకర్మలో ఇంద్రియ సంతృప్తి ఉండదు. ఇది కర్మ అనేది శాస్త్రాల ప్రకారం చేస్తాము, ఇదేమో వికర్మ నిషేధం, ఏదైతే వద్దు అని చెప్తారో అది చేయడం అన్నమాట. దాని ఫలితం ఏంటంటే ఆధ్యాత్మిక ఆనందం ఉంటుంది అకర్మలో, మంచి చర్య ఉంటుంది కర్మలో, కానీ వికర్మలో ప్రతిచర్య ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నాం ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి, జ్ఞానం తెలుసుకుంటున్నాం కదా, అవి ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని నాస్తత్వదర్శినః. హరిబోల్. చదవండి ఎవరైనా. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. ఇప్పుడు గురువు యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎందుకు అంటే గురువు దగ్గరికి ఎలాగ వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆ గురువులు ఇంకా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళు తత్వదర్శనం చేసి ఆల్రెడీ తత్వం అంటే ఏంటి అని వాటి గురించి తెలుసుకొని ఉన్నారు కాబట్టి మనం తెలుసుకొని వాళ్ళ దగ్గర తెలుసుకొని మనం విద్య కోసం వెళ్ళాలి, జ్ఞానం సంపాదించుకోవడానికి. అది ఎలా వెయ్యాలి అంటేను వినయంగా మనం వాళ్ళని ప్రశ్నలు అడగాలి అని చెప్తున్నారు. ఇప్పుడు గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు చదవండి ఎవరైనా.
హరిబోల్. ఎప్పుడు భ్రమలో పడనివ్వదు. కష్టాలు సముద్రము దాటిస్తుంది. అన్ని పాపపు ప్రతిచర్యలను నాశనం చేస్తుంది. నాశనం చేస్తుంది. ఇప్పుడు మనము భ్రమలో పడకుండా ఉంటామన్నమాట. ఆ గురువు దగ్గరే అక్క ఆదేశం ప్రకారం మనం నడుస్తూ ఉంటే కనుక భ్రమలో పడం. తర్వాత మనకి ఏవేవైతే కష్టాలు అవన్నీ ఉంటాయి చూసారా, ఆ కష్టాలన్నిటి నుంచి మనం దాటి బయటకు వస్తాం. తర్వాత ఇంకా అలా చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పినట్టుగా అకర్మ చేస్తాం. ఆ అకర్మ మనం చేసే చర్యలు ఏంటంటే మన పాప చర్యలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనల్ని బయటపడేస్తుంది అన్నమాట. నాశనం చేసేస్తుంది. సరే, ఎవరు సాధించారు అలాంటిది? అంతకుముందు మీకు ఎవరన్నా తెలుసా? ఎవరన్నా అలాంటి సాధించారు, సాధించలేదు, ఒకవేళ ఏమైతుంది అనేది విషయం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. చదవండి ఎవరన్నా. విశ్వాసం, అంకితభావం మరియు ఇంద్రియాలను నియంత్రించగలిగేవారు. అజ్ఞానము, విశ్వాసము లేనివారు, శాస్త్రాలలో చెప్పబడిన దానిపై అనుమానం ఉన్నవారు. ఒకళ్ళు చదవండి, ఒకళ్ళు చదువుతున్నప్పుడు ఇంకొకళ్ళు ఆపేయండి, నెక్స్ట్ స్లైడ్ వాళ్ళు చదవండి. అయితే ఎవరు పొందుతారట అంటే అంటే వాళ్ళ మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు, అంకిత భావం అంటే ఇది నేను నేర్చుకోవాలి అని అంకిత భావం ఉన్నవాళ్ళు, ఇంద్రియాలని నియంత్రించగలిగే వాళ్ళు, తమ ఇంద్రియాలని, సెన్సెస్ని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే నిజంగా సాధించగలుగుతారు. అంటే ఏం సాధించగలుగుతారు అంటే భగవంతుని ధామానికి వెళ్ళడానికి ఆ ముక్తి కానీ గురువుల దగ్గర జ్ఞానాన్ని పొందగలుగుతారు అనమాట. ఎవరు నేర్చుకోలేరు అంటే అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, ఎవరికైతే విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు కదా, అలాగే శాస్త్రాల్లో ఏదైతే చెప్పు ఉంటారో దాని మీద అనుమానం ఉంటుంది కదా, వాళ్ళు సాధించలేరు అని ఇక్కడ మన పిక్చర్లో కనిపిస్తుంది. స్వయంగా వీళ్ళిద్దరు ఎవరు? హరిబోల్. కృష్ణుడు, బలరాముడు. ఎవరి దగ్గర ఉన్నారు? కృష్ణ బలరాములు, సాందీపముని. కృష్ణ బలరాముడు కూడా వాళ్ళు వెళ్ళి స్వయంగా కృష్ణుడు ఆచరించి చెప్తున్నాడు. ఇక్కడ కూడా యద్యది ఆచరితే శ్రేష్ఠ, మీకు వచ్చిందా, గుర్తొచ్చిందా? సో కృష్ణుడు కూడా వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసుకొని గురువు దగ్గర జ్ఞానబోధ నేర్చుకున్నారనమాట. నేర్చుకొని మనకు చెప్తున్నారు, ఇదిగో ఇలా గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనకి చెప్తున్నారు ఈ చాప్టర్లో. ఇవి వాళ్ళ మనం నేర్చుకున్నవి ఇవి. అయితే దానికంటే ముందు నేను ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇది చెప్పేసి మనం ఇవాళ నేర్చుకునేది ఏంటంటే శాశ్వత జ్ఞానం అంటే నేర్చుకున్నాము, ఎలాంటి వాళ్ళు నేర్చుకోగలుగుతారు, తర్వాత గురు పరంపర ద్వారా నేర్చుకోవాలని, దానికి సరైన అవగాహన కావాలని నేర్చుకున్నాము. కర్మ రాహిత్యము అంటే అకర్మ అంటే ఏంటి తెలుసుకున్నాము. అందులో అకర్మ, వికర్మ, కర్మ అంటే ఏం తెలుసుకున్నాము. శరణాగతి ఎలా పొందాలి ఒక గురువు దగ్గర అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం అనమాట. నేర్చుకుంటూ ఇక్కడ హరే కృష్ణ మంత్రము ఎందుకు చెప్పాలి అనే విషయాన్ని మనం ఒక్కసారి నేర్చుకుందాం. మనం ఇందాక అకర్మ చేస్తున్నాము, అకర్మ చెయ్యాలి ఇది అనుకున్నాం కదా. అయితే మనము జ్ఞానం కావాలంటే ఒక గురువు కావాలని చెప్పుకున్నాం. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి రాజ్యం వచ్చేస్తుంది కదా, పాండవులకి రాజ్యం వచ్చేసిన తర్వాత యుధిష్ఠిరుడు మాత్రమే రాజ్యానికి కావాలి. ఆయనే ధర్మరాజు కాబట్టి ధర్మం ప్రకారం పాలిస్తాడు కాబట్టి ఆయనే రాజు కావాలి. అతని కోసం అంటే ఈ అన్నదమ్ముల్లో అతనే పెద్దవాడు కాబట్టి ఆయనకే ఇవ్వాలన్నమాట. కానీ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ధర్మబద్ధంగా ఎలా పరిపాలించాలి అనే విషయాన్ని స్వయంగా కృష్ణుడు ఉన్నాడు పక్కన. కానీ కృష్ణుడు చెప్పడం అనమాట, ఏం చేస్తాడు, నువ్వు వెళ్ళి భీష్ముడిని అడుగు అని చెప్తాడు. సో తీసుకెళ్ళి అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో ఆ బాణాల శయ్యపై పడుకోనున్న భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళి, భీష్మ పితామహుడి దగ్గర తీసుకెళ్ళి ధర్మ పరిపాలన ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఆ జ్ఞానాన్ని యుధిష్ఠిరుడికి అందింపజేశాడనమాట కృష్ణుడు. ఇప్పుడు మనం చూసాము, కృష్ణుడు స్వయంగా వెళ్ళి సాందీపముని దగ్గర శిష్యరికం చేసి ఆయన గురువు దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. అలాగే ధర్మరాజుకి, యుధిష్ఠిరుడికి జ్ఞానం నేర్పించడానికి భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పలేక కాదు, కానీ ఆ భీష్ముడు ఎంత గొప్పవాడు అని అంత ధర్మ పరిపాలన ఆయనకి చేయడానికి వచ్చు. కానీ ఆ సీట్ మీద కూర్చొని, ఆ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి నేను సేవ చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కదా, వివాహం కూడా చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తానని. ఆ భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈయన ఆ పరిపాలన చేయలేకపోయాడు. లేకపోతే ఆయన ఉండేవాడు ఆ సింహాసనం మీద ఉండి ఆయన చేసేవాళ్ళు, అసలు ఈ కురుక్షేత్ర యుద్ధమే వచ్చేది కాదు. అలాగే ఎంత పరిపాలన ఎంత బాగా చేయగలడు అనే విషయాన్ని భీష్ముడికి ఎంత బాగా తెలుసు అని మనందరికీ నేర్పించడం కోసం యుధిష్ఠిరుని కృష్ణుడు అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. తర్వాత మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి, అకర్మ అంటున్నాం కదా, ఫస్ట్ మనస్సుని నియంత్రణలో పెట్టుకోవాలి. మనస్సుని నియంత్రణలో పెట్టుకోవాలి అంటే మనం ఏం చెప్పాము, జపం చేయాలి అని చెప్పాము.
ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలంటే ధ్యానం చేయాలి, బుద్ధిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే భగవద్గీత లాంటివి చదవాలి అని. సో మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే జపం చేయాలి. మన స్థిర మంత్ర అంటారు, అంటే మనస్సుని స్థిరపరిచేది మంత్రం అన్నమాట. సో ఆ మంత్రాన్ని ఏ జపం చేయాలి, దేనికోసం చేయాలి అని యాక్చువల్గా మనం ఏం చేస్తాము మన తర్వాత ఎట్లాగా మన లైఫ్ అంటే ఎండింగ్ టైంలో మన 60 దాటిపోయింది అనుకోండి, రిటైర్మెంట్ అప్పుడు మనం ఏం చేయాలి అని ఎల్ఐసి పాలసీలు తీసుకుంటాము, లేదంటే భూముల మీద పెట్టుబడి పెడతాము, ఆస్తి కొంటాము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. కానీ ఆధ్యాత్మికంగా మనం మళ్ళీ జన్మ తిరిగి రాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం, మనం దాని గురించి ఏం చేయట్లేదు అనమాట. కాబట్టి అట్లీస్ట్ ఇవాళ నుంచి అన్నా మనం జపం చేస్తూ, ఆ జపం ఏం చేద్దామంటే భగవంతుడి నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రం చెప్పుతూ మనం రోజు మన మనస్సుని స్థిరపరచుకుందాం. అయితే ఈ మంత్రం మనం ఒక్కళ్ళమే ఇప్పుడు చెప్తున్నామా అంటే కాదు. ఆదిశంకరాచార్యులు అందరికీ తెలుసు కదా, ఆయన ఏం చెప్పారు, భజ గోవిందం అని చెప్పారా? అంటే గోవిందుణ్ణి భజించండి అని చెప్తున్నాడు కదా. ఆయన కూడా అదే చెప్పాడు, భజ గోవిందం అని. తర్వాత మనం ఏంటంటే స్వయంగా విష్ణు సహస్రనామం అందరూ చదువుతూనే ఉంటారు, చదవని వాళ్ళు ఎవరు ఉండరు. అందులో ఒకటి వస్తుంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని. అంటే రానని అంటే ఓ పార్వతీదేవి, స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు అనమాట, రామనామాన్ని స్మరించడం వల్ల మనసు చాలా ఆనందంగా ఉంటుంది, ఎలాంటి కల్మషాలు లేకుండా ఉంటుంది. ఆ రామనామాన్ని ఒక్కసారి పలికితే చాలు, అది సహస్రమైన విష్ణునామాలని పలికినంత ఫలితాన్ని ఇస్తుంది అని స్వయంగా భగవంతుడు అంటే శివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు అనమాట. అలాగే మనందరం అంతకుముందు చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం కంటే ముందు మనం చాలా స్తోత్రాలు చదువుకున్న వాళ్ళమే, రామరక్షా స్తోత్రంలో అన్నమాట. ఆ మంత్రాన్ని పఠించటం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఒక శ్లోకం ఉంది, భర్జనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం అంటారు. ఏంటంటే భర్జనం భవ బీజానాం, మన పాపాల యొక్క సీడ్స్ ఏవేవైతే ఉంటాయో అవి మొలకెత్తవుట ఎప్పుడు. తర్వాత అర్జనం సుఖ సంపద, మన రామనామాన్ని పలుకుతూ ఉంటే సుఖ సంపదలన్నీ ఆర్జించుకుంటాంట. అలాగే తర్జనం యమదూతానం, యమదూతలు మన దగ్గరకు వచ్చినా కూడా అవి పారిపోతారట. ఎప్పుడు చేస్తారట అంటే రామరామేతి గర్జనం, రాముడి నామాన్ని ఎప్పుడు మనం గర్జిస్తూ ఉంటామో అప్పుడు ఇవన్నీ పోతాయి అని చెప్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను రామానుజాచార్యులది. రామానుజాచార్యులు తన గురువు దగ్గర ఇనిషియేషన్ తీసుకుంటారంటే మనకి నామం ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నువ్వు ఒక్కడివే కూర్చొని జాగ్రత్తగా పలుకుతూ ఉండు, ఎందుకంటే నీకు ముక్తి లభిస్తుంది, వేరే వాళ్ళకి నువ్వేం చెప్పకు, వాళ్ళందరూ ముక్తి పొందలేరు, వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే ప్రతి వాళ్ళకి నువ్వు చెప్పకు అని చెప్తారు. అంటే దీని వల్ల ఫలితం ఏంటి అంటే నువ్వు ముక్తి పొందుతావు, ఈ భవబంధాల నుంచి వీడి నువ్వు భగవద్ధామానికి వెళ్తావు. అంటే అయ్యో ఇక్కడ కలియుగంలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ బాధపడిపోతూ ఉన్నారు కదా, నేను ఒక్కడిని వాళ్ళకి చెప్పడం వల్ల నాకు పాపం వచ్చినా పర్వాలేదు, వాళ్ళందరూ ముక్తి పొంది వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు కదా అని చెప్పి అక్కడ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ పైన శిఖరం దగ్గర అక్కడికి పెద్దగా ఓం నమో నారాయణ అని అరుస్తాడనమాట. సో ఆ రకంగా వాళ్ళందరినీ విన్నారు కదా, వాళ్ళందరినీ ముక్తి పొందిపోతారు, నాకు ఆ పాపాలు చుట్టుకున్నా పర్వాలేదు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఏంటంటే మనం భగవంతుడి నామాన్ని జపం చేస్తూ నిన్నేమో ప్రసాదం తినాలి, ఎలా తినాలి ఏంటి, అందుమూలంగా వచ్చిన ఏమొస్తుంది ఫలితం ఏంటి అని నేర్చుకున్నాం. ఇవాళ భగవంతుడి నామాన్ని ఎలా జపిస్తే ఏమవుతుందా అన్న విషయం నేర్చుకున్నాం. సో రేపు ఏం చేద్దామంటే కర్మ చేస్తూ అకర్మలో ఎలా ఉండాలి అని, కృష్ణ చైతన్య దృష్టితో మనం రేపు ఎలా అసలు జీవించడం ఎలా ఉండాలి అని, కృష్ణ చైతన్యంలో ఎలా జీవించాలని రేపు క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి ఆచార్యునికి జై, అనంతకోటి వైష్ణవునికి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై. నీతాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ధన్యవాదాలు ప్రణామ్ చాలా బాగుంది మాతాజీ. క్లాస్. హరి బోల్. చాలా బాగుంది మాతాజీ. మీకు ఎవరికన్నా హరే డౌట్స్ ఉన్నాయా? ఆల్రెడీ 11:30 అయిపోయింది. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. వాటర్ తాగండి కొద్దిగా. ప్రభు
మీకు ఏంటి డౌటా? ఎవరికి డౌట్ లేకపోతే ఏం చేసేద్దాం మీటింగ్ మనం. హరే కృష్ణ మాతాజీ, హరే దండవత్ ప్రణామ్. ధన్యవాద్. మాతాజీ ఈరోజు నా బర్త్డే ఉంది, విషెస్ చెప్పండి. హరే కృష్ణ. ఓకే, మార్నింగ్ జపా సెషన్లో చెప్పలేదా ప్రభు మీరు? చెప్పినాం కానీ మీ దగ్గర కూడా తీసుకుందామని. నేను పొద్దున కూడా ఉన్నా కదా. హరి బోల్. ఉన్నారు కానీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభు. మీకు చెప్పలే కదా మాతాజీ. నేనున్నా, నేను ఉండకుండా ఉండదు మీరు జపా సెషన్లో మీరు ఉన్నారు. ఉన్నారు కానీ కృష్ణ స్పెషల్ కాన్షియస్ గా మీ బర్త్డే దగ్గర ప్రభు. విషెస్ తీసుకోవాలి, బ్లెస్సింగ్స్. ఓకే ప్రభు. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, క్లాస్ మాత్రం ఓకే, సూపర్ గా చెప్తున్నారు. ఎవరికి టాపిక్ గురించి ఎవరికి డౌట్స్ లేకపోతే ఎండ్ చేద్దాము. సరిత మాతాజీయా? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్. హరే కృష్ణ. మాతాజీ ఫస్ట్ కొంచెం వాటర్ తాగండి మీరు. చెప్పండి, మీరు తీసుకున్న బాటిల్. ఇంకోటి ఏంటంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయ, రుద్ర సాంప్రదాయ, కుమార సాంప్రదాయ, ఇంకొక సాంప్రదాయం చెప్పారు మీరు. కుమార సాంప్రదాయం అంటే ఎవరు మాతాజీ? కుమార సాంప్రదాయం అంటే కుమారులు మాతాజీ. చతుష్కుమారుడు. ఆ, మూడు ఇంకొకటి చెప్పారు కదా. బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. కుమార సాంప్రదాయం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరి చూపించనా? చూపించిన స్లైడ్ అంటున్నా. ఇదిగో మాతాజీ, ఇక్కడ చూడండి. నలుగురు కుమారులు మాతాజీ, నింబకాచార్యస్. ఓకే, ఎస్ మాతాజీ, ఎస్. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మనం ఏం చేద్దామా? ఇంకెవరికి డౌట్స్ లేవు కదా, క్వశ్చన్స్ లేవు. రేపు మళ్ళీ ఇలాగే అంటే 10 o'clock జాయిన్ అవ్వండి అందరూ. సో వెయిటింగ్ ఫర్ యూ ఆల్ ఫర్ 5th చాప్టర్ అకర్మ యోగం గురించి చెప్పుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత.